నెక్స్ట్ రమణ గారు, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు 5:30కు మనం క్లోజ్ చేయాలా? లాస్ట్లో ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. 2 నిమిషాలు ఎక్కువ లేదు, ఎందుకంటే 5:30 క్లోజ్ చేయాలా. అంతా దీని మీద ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. ఆత్మబంధువులందరికీ మనము మన యొక్క విధులను, మన యొక్క క్రమశిక్షణను, ఆర్థిక క్రమశిక్షణ అయితేంది, స్వీయ క్రమశిక్షణ అయితేంది, ఇవన్నీ పాటిస్తూ ఈ సంస్థకు ఎంత దోహదాభివృద్ధి చేయాలో అంత చేస్తేనే మనం మంచిగా ఉంటాం. ఇవన్నీ కరీంనగర్ జిల్లాలో మేము స్పష్టంగా చేస్తున్నాం. అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. మా మండల్ కమిటీ పర్ఫెక్ట్ రమణ గారు మండల్ కమిటీలు ఏర్పాటు చేసినాము. మా ట్రస్ట్ రిజిస్టర్డ్ చేసినాము. అన్నీ ఆడిట్ అవుతుంటాయి. అన్నీ పక్కానే ఉన్నాయి. చెక్ ద్వారానే ఏదైనా పేమెంట్లు కూడా చేస్తుంటాం. ఆన్లైన్ పేమెంట్సే ఉంటాయి అన్నీ. సో ఇది మా సంస్థ ద్వారా ఉన్నది. తర్వాత మేము ఐడి కార్డులు కొంచెం వెనుకబడి ఉన్నాం సార్. మొన్న ధ్యాన మహాయాగంలో చేసినవి ఉన్నాయి. ఇప్పుడు డేటా కలెక్ట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక మొత్తానికి ఈ కార్యక్రమంలో ముందుంటాం. మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ మేము ముందు పాటిస్తామని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. గోవర్ధన్, మెదక్. నా పేరు గోవర్ధన్, నేను మెదక్ జిల్లా శంకరయ్య గారు అధ్యక్షుడిని. ఈరోజు ఇట్లా ఈ విధంగా మీటింగ్కి రావడంతో మనం ఒకరి విషయాలు కూడా తెలుసుకోవడంలో చాలా విషయాలు మర్చిపోయినవి కూడా గుర్తుకొస్తున్నాయి. మనం నెగ్లెక్ట్ చేసినవి కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలన్నటువంటి ఉత్తేజం వస్తుంది. ఇంకోటి ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా అధ్యక్షునికి పవర్స్ ఎవరు వెళ్ళొద్దు, 5:30 క్లోజ్ చేస్తాం. ఇంతవరకు పేరుకు మాత్రమే అధ్యక్షునిలాగా ఉన్నాం. కానీ ఈరోజు మీటింగ్లో నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు నుంచి మన ఏదైతే హైకమాండ్ ఉందో మనకు ఫుల్ పవర్స్ ఇస్తున్నారు. ఆ జిల్లాలో పిఎస్ఎస్ఎం గురించి ఎటువంటి ప్రోగ్రాం చేసినా అధ్యక్షునికి తెలియకుండా చేయకూడదు. ఇది ముఖ్యం. ఎందుకంటే నేను రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఒక గెజిటెడ్ ఆఫీసర్గా నేను డబ్బు పెట్టడానికి తయారున్నా. పెన్షన్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పెన్షన్ ఐ కెన్ స్పెండ్. కానీ సరి అయినటువంటి అవగాహన లేదు. ఎవరైతే మోర్ దెన్ 10 years నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా సరైనటువంటి సపోర్ట్ లేదు. వారికి కలిసి రావాలి, కూర్చోవాలి. నేను చెప్తాను, నేను కొంచెం ఏజ్ ఎక్కువైంది కాబట్టి నేను ఎక్కువ పరిగెత్తలేను. చేసేవాళ్ళు చేయండి. నేను కూర్చున్న దగ్గర నుండి మీకు సలహాలు ఇస్తా, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తా. ఇది నేను చేస్తాను. కానీ ఇప్పుడు మీరు పవర్ ఈ విధంగా ఇవ్వాలంటే తప్పకుండా ప్రతి నెల ఈ దామోదర్ డైరీ కానీ ఎవరైతే తయారు చేస్తారో మా దగ్గర మీటింగ్ పెట్టాలి. పెట్టి దాన్ని మేము పిలిపిస్తాం. 100 సార్లు చెప్పి వాళ్ళని పిలిపిస్తాం. ఏదైతే అక్కడ ఉన్నాయో లోటుపాట్లు మేము వాళ్ళకు మీకు చెప్తాము. అవన్నీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మేము ఎంతసేపు చెప్పినా అది దానికి విలువ లేకుండా పోతున్నది. ఈ యొక్క పిఎస్ఎస్ఎం కాదు మరి ప్రతిసారి నేను 20 సంవత్సరాలైంది ఇందులో ఉండి. 25 years 1999 అక్టోబర్లో వచ్చి నన్ను పట్టుకున్నాడు. అప్పుడు 3 ఫ్యామిలీలో మా ఒక ఫ్యామిలీ పట్టి ఇప్పటి వరకు కూడా నేను ఉద్యోగం చేసుకుంటూ సంసారం ఉద్యోగం మొదలే ధ్యానం అంతకన్నా వదలలేదు. ఉద్యోగాలు చేసుకుంటూ మీటింగ్లో కూడా నేను చెప్పేవాడిని. మాంసం బంద్ చేస్తే నన్ను పిచ్చోడుగా చూశారు. అందరూ అన్ని తిని ఒక పెరుగుంటే పెరుగుతో తిని వచ్చినాము. నేను వస్తుంటే పెద్ద ఫంక్షన్ మన అందరితో పాటు 1000 కాదు 2000 నేను డొనేషన్ ఇచ్చేవాడిని. 10 రూపాయలు అన్నం తినేసి వచ్చేవాడిని. అంటే ఎందుకు అందులో ఉన్నటువంటి పిఎస్ఎస్ఎం ధ్యానంలో శక్తి నన్ను నడిపించింది. నాకు 3 పిల్లలు, వాళ్ళు ఇవాళ ఒక రత్నాలుగా తయారు చేసిన అంటే ఆ మహాపురుషుని యొక్క ఆయన ఇచ్చిన ధ్యాన శక్తితోనే. లేకపోతే నేను ఎప్పుడో పోతుంటే నాకు ఎన్నో రోగాలు ఉన్నాయి. అలవాట్లు ఏ విధంగా దీంతో అన్ని అలవాట్లు మార్చుకున్నాను. అన్నీ ఏదైతే తినకూడదో అవి తినకూడదాను. మన దామోదర్ సార్ కూడా వస్తాడు, ఎప్పుడు చెప్తాడు జైసా మన్ వైసా మన్ అని. అదే ఎందుకంటే ఏ విధమైన భోజనం చేస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి. భోజనంలో సాత్వికారం తీసుకొని ఎక్కువ చెప్తుంటాడు. దాన్ని నేను ఎక్కువ పాటిస్తే ఇప్పుడు ఇంత పూర్తి మాట్లాడగలుగుతున్నాను. గ్రహించినాను ఒకటి ఏంటంటే మీకు ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం మెదక్కి. తప్పకుండా నెలకు ఒక్కసారి రావాలి. మీరు అందరినీ గ్యాదర్ చేయి, అందరు గ్యాదర్ చేయాలి. అందరూ ఒకటే. ఎందుకంటే ధ్యానం కలుపుకొని పోవాలి. అందరినీ కలుపుకొని ఒకటే ధ్యానం, ఒకటే గురువు. కొంచెం మా ఆధ్వర్యంలో ఇప్పటివరకు 14 మండలాల కమిటీలు వేసినాం సార్. 14 మండలాల వాళ్ళకి కావాల్సిన చాలామందికి మెటీరియల్స్ కూడా మేము సప్లై చేసినాము. మీరు అన్నట్టుగా గ్రామాలలో కాకుండా మొన్న లేటెస్ట్గా మా రవీందర్ సార్ మా కొడుకు పెళ్ళి సార్
పెళ్లిలో దాదాపు 300 మందిని మెడిటేషన్ చేయించినాం సార్. ఒక గ్రామాలే కాదు, ఇక మేము ఎక్కడ వదలదలుచుకోలేదు సార్. మండలాలు అయిపోయినాయి, గ్రామాలలో పోతాము. పెళ్ళిళ్ళు కాదు, ఎవరు దొరకాలి, మాకు 10 మంది దొరకాలే, మా పని కదే. కిషన్ రెడ్డి సార్ గారు మేము ఇప్పుడు దాదాపు 2-3 మంత్స్ నుంచి మంచిగా శాకార ర్యాలీలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాం సార్. ఇక మీరు శక్తి ఇస్తాలే దానికి ఏదైనా చెప్పండి సార్, మేము దీనికి పూర్తి సహకారం మా తరఫున ఉంటుంది. మేడం, నా పేరు బాలయ్య. నేను 2004 నుంచి ధ్యానం చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్టు గ్రామాలకు ఈ ధ్యానం అందచేయాలి అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలే. గ్రామాల్లో ఎన్నో అనవసరమైన అలవాట్లు ఉన్నాయి. ఒక ఎలక్షన్లో నిలబడప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి ఒక ఓటు అడుగుతున్నాం. మరి ధ్యానాన్ని కూడా అట్లా ఇంటింటికి వెళ్ళి దీన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. సో మనమందరం కూడా ఒక యుద్ధ ప్రాతిపదికనగా ఇది తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరోజ మేడం. నా పేరు సరోజ అండి. భాస్కర్ సార్ రండి, ముందుకు రండి. సరోజ. సత్యనారాయణ గారు, ముక్క సత్యనారాయణ జీవితం చేపట్టి చాలా చాలా బాగుంది. ద్వారకా నివాస్లో ముందు మా పిల్లలకి, నాకు 3 పిల్లలండి, 3కి గిఫ్ట్లు ఇచ్చాను. ఏది వాళ్ళ ద్వారకాని నేను ఒక్కటి తీసుకున్నాను 4. ఎందుకంటే మనం ముందుండాలి, మనం ముందుంటే మళ్ళీ చెప్పడానికి బాగుంటుంది కదా. అలాగే ఎప్పుడు మాకు గోదావరికంలో ఏదైనా కూడా బస్ స్టాండ్లో పెట్టిస్తానండి. బస్ స్టాండ్లో ఒక 25 కిలోల రైస్ వేసి పాంప్లెంట్లు పంచుతూ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. ఇంకొకటి శాకాహార ర్యాలీ వ్యాన్ తీసుకోవాలని ఉంది సంకల్పము. ఇప్పుడైతే మంచిర్యాల వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రతిసారి వాళ్ళు వచ్చి మాకు చాలా సహకారం చేస్తున్నారు. మేము కూడా ఒక ర్యాలీ తీసుకోవాలి, మీ అందరి సహాయ సహకారాలు కావాలని, ఇంకెంతో ముందుకు వెళ్ళాలని హ్యాపీగా ఉంది సార్. ఈ మీటింగ్కి వచ్చి బాగుందా మీటింగ్? థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడం, నువ్వు ఎప్పుడు వ్యాన్ తీసుకున్నా 25,000 నా డొనేషన్ రాసుకో. అతి త్వరలో మా రామ్కి ఎట్లయితే మీది బంజారా హిల్స్ సార్, మీరు ఉండేది ఎక్కడ? జూబ్లీ హిల్స్ ఎట్లా ఫేమస్, వరంగల్ రామ్కి ఫేమస్ సార్. వితిన్ 10-15 డేస్లో 30x30 పిరమిడ్ వస్తుంది. దాన్ని శంకుస్థాపనకు రావాలి. ఇంకోటి నా సంకల్పము పత్రిజీ సార్ చెప్పిండు కదా, వరంగల్లో 108x108 పిరమిడ్ రావాలి. వచ్చేస్తారు తొందరగా రావాలి. గట్టిగా. అందరికీ నమస్కారం. స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. స్వీట్ అండ్ షార్ట్. నా పేరు ముక్క సత్యనారాయణ, జగిత్యాల. అయితే మా గ్రామంలో మేము జగిత్యాల జిల్లాలో 20 మండలాలలో కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా గ్రామాలు కూడా తిరుగుతున్నాం. అందులో ముఖ్యంగా రమేష్ సారు నేను చాలా తిరుగుతున్నాం. ఒకసారి రమేష్ సారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనకి. అదేవిధంగా మన లక్ష్మణ్ సారు, పైడిమాడుగు లక్ష్మణ్ సారు కూడా, ఆయన ఆస్తిపాస్తులు ఏమి లేవు, చిన్న ఆస్తిపరుడే. కానీ మనకి ఎక్కడ జరగనంత విధంగా ప్రతిరోజు ఇంటికాడ అన్నదానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తుండు. ప్రతిరోజు ఇంటికాడ అన్నదానం జరుగుతుంది. ఒకసారి లక్ష్మణ్ సార్ ఒక్క నిమిషం రావాలి. లక్ష్మణ్ రా. నిజామాబాద్ జిల్లా తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉధృతంగా ధ్యాన ప్రచారం జరిగే సెకండ్ ఏతుందో అది జగిత్యాల జిల్లా. దానికి లక్ష్మణ్ వీళ్ళే కారణం. దానికి ఈ రమేష్ సారు, లక్ష్మణ్ సారు కారణం. పైకి రండి. నేను బండి మీద చాలా తిరగడానికి నాకు ఎక్కువ వీల్లేదు కాబట్టి సార్ ఎప్పుడు వస్తుంటాడు, రమేష్ సారు తిప్పుతుంటాడు. రమేష్ సారు వృత్తిరీత్యా ప్రిన్సిపల్ అయి ఉండి కూడా ఆ ప్రిన్సిపల్ స్కూల్ బంద్ పెట్టేసి మొత్తం తిరుగుతూ గ్రామాలు తిరుగుతూ అంతటా ధ్యాన ప్రచారాన్ని అందిస్తున్నాం. మరి మా గ్రామాలలో పిరమిడ్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనకు హనుమంతరాజు సార్ చెప్పినట్టు మాకు ఒక అడ్డంకి అక్కడ, ఏది మన యముని కథ చెప్పిండు కదా సారు. గద్ద పామును తీసుకొని పోగా ఆ పాము విషపు చుక్క ఇవ్వడు, అన్నం పట్టుకొని పోగా ఆయన అన్నంలో పడితే ఇదంతా విషమైంది. రాజు విషము విషపన్నం పెడుతుండు అనే విధంగా అక్కడ ఒకటి జరిగింది. అది కూడా తొందరగానే అయిపోతుంది.
అది మొన్న కొంతవరకు కొలికి వచ్చింది. వద్దన్నోళ్ళే మళ్ళీ పిలిచి కట్టించుకుంటారు, ఏదో ప్రాబ్లం లేదు. మొబైల్ వ్యాన్ వస్తుంది, నువ్వు ఏం సమస్య ఉన్నా మొబైల్ వ్యాన్ వస్తుంది. లక్ష్మణ్కి ఒక 2 నిమిషాలు. లక్ష్మణ్కి ఇస్తాను. లక్ష్మణ్ 2 నిమిషాలు, ఎక్కువ లేదు, 2 నిమిషాలు. ప్రియ ధ్యాన మిత్రులకు పాదాభివందనములు. 24 hours అయినా ధ్యాన ప్రచారం వేరే పనే లేదు ఆయనకు. మనకి ఇంతటి చక్కటి అవకాశాన్ని సమకూర్చిన మన బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనం. మరి మన గురువుగారు ఇంతటి అవకాశం మనకు రంగరించి ఒక గిలాసులు పోసి ఒక పానకంలాగా ఇచ్చి ఇంత అజ్ఞానుల్ని జ్ఞానం వైపుకు నడిపించాడు. మరి ఇంతటి అద్భుతం మన కుటుంబం, ఇది ఒక్కటి ఆసరగా తీసుకొని నిరుపేద జీవితం మాది, ఏమీ లేని కుటుంబం మాది. కానీ 50 సంవత్సరాల వయసు తర్వాత ఈ సత్యం ఎప్పుడైతే దొరికిందో అప్పటి నుంచి పని పాట అన్నీ వదిలేసుకొని 2020 నుంచి ఇప్పటి వరకు రూపాయి పని లేకుండా ప్రతి గ్రామాలకు వెళ్తూ మా తమ్ముడు, మా అన్న, మా చెల్లెలు, మేము, మరి అజయ్ అక్కడ ఉన్నాడు మా తమ్ముడు, మేమందరం కలిసి ఒక అద్భుతంగా సంకల్ప ధ్యానం చేసుకుంటూ మళ్ళీ ఊరూర పిరిమిళ్ళు కూడా నిర్మాణాలు జరిగినాయి. త్వరలో అద్భుతంగా జరిగినాయి. 11 రోజులల్లో 16 రోజులల్లో పిరమిడ్ నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. ఎందుకంటే ఒక సంకల్పంగా, ఒక ఉద్యమంగా, ఆశించకుండా. ఇప్పుడు ప్రతిరోజు మా ఇంటికాడ అన్న కార్యక్రమాలు జరుగుతున్నాయంటే గొప్ప మాది కాదు, గురువు గారి గొప్పతనం. ఎక్కడ మళ్ళీ డొనేషన్ అడగకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా నిస్వార్థంగా గురువుగారు ఏం చెప్పారంటే ఎవరైతే సరిహైన ధ్యానం చేస్తారో అక్షయ పాత్ర వాళ్ళ దగ్గరికి వస్తుంది, అన్నపూర్ణేశ్వరి సాక్షాత్ అక్కడ ఉండి నడిపిస్తుంది అనేది. మరి 2020 నుంచి ఇప్పటి వరకు ఎవరిని డబ్బులు అడగడం కానీ, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మేము వెళితే అక్కడ కూడా డబ్బులు అడగకుండా, కానీ ఏదో ఆ సమయాన్ని మాకు అందుతున్నాయి డబ్బులు. ఇది ఒకటి చాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రమేష్ సార్ మళ్ళొకటి సార్ అడుగు. 21/21 పిరమిడ్, 2వ పిరమిడ్ మన దగ్గర అవుతుంది. మీరు అస్తని మాట ఇచ్చారు, తప్పకుండా రావాలని కోరుకుంటున్నా. డేటు మీరు ఇప్పుడే ఈ క్షణమే ఫిక్స్ చేయాలి. భూమి పూజ చేయాలి. నేను చెప్తా డేట్ సార్, డేట్ తీసుకొని నీకు చెప్తా. ఓకే, ముందుగా మన గురువు గారైన పత్రి సార్కి, స్వర్ణమల్ల మేడం గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను చెప్పాల్సుకునే 2 పాయింట్లు. ఏంటిదంటే ఒక సిస్టమ్ బాగుంటేనే ఆ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము పల్లెటూళ్ళకి ఎక్కడికి వెళ్ళినా స్వాధ్యాయ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం. స్వాధ్యాయ పరివారం ఒక 6-7 years వరకు అంత లేదు. కానీ ఇప్పుడు ఎంత గొప్పగా ఎదిగింది అంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఫస్ట్ మేము ధ్యానం చెప్పడానికి వచ్చినామంటే మీరు స్వాధ్యాయనా అంటారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్, తాలూకా లెవెల్, మండల్ లెవెల్, గ్రామ లెవెల్లో ఒక సిస్టమేటిక్ ఆర్డర్గా చాలా సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు. కాబట్టి అది అంత అద్భుతంగా అయింది. మనది కూడా ఆ విధంగానే తీసుకెళ్ళాలి. నేను 3 నెలల్లో అన్నీ మా జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉన్నాయి, 383 గ్రామాలు ఉన్నాయి. ఎట్లయినా చేసి 3 నెలలలో అన్ని మండలాలలో కమిటీలు చేయాలని 3 నెలల నుండి ప్రయత్నం చేస్తే ఇప్పటికి 7 నెలలు అయింది, కాలే. కనీసం ఒక 13 పట్టణాల మండలాల్లో మాత్రమే కమిటీలు వేసిన. ఇక ఈ సారు మేము ముగ్గురం కలిసి తిరగడము, వెళ్ళడము. ఒక గ్రామానికి క్లాస్ పెట్టాలంటే 6 నుండి 7 సార్లు ఆ గ్రామానికి వెళ్తే కానీ మా క్లాస్ ఇస్తలేరు. మనం అనుకుంటున్నాము చాలా స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాం. 383 గ్రామాలలో కనీసం 70 గ్రామాలకు మనకు పిరమిడ్ మెడిటేషన్ తెలియదు. అంత ఈజీగా లేదు. ఎందుకంటే స్ట్రాంగ్ అన్ని స్టెప్పులలో 1 by 1 స్ట్రాంగ్గా ఉంటూ ఇన్స్పెక్షన్ చేస్తేనే ఇవాళ చాలా గొప్ప డిసిజన్ జరిగింది. ఆ విధంగా ఇన్స్పెక్షన్ చేస్తేనే చాలా గొప్పగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది. అందరూ ధ్యానంలోకి వస్తారు. మన పిరమిడ్ అనేది పత్రిసారి యొక్క కళ సహకారం అవుతుంది. ఎందుకంటే అందరూ అంటారు నేను పత్రిజీ సైనికుడిని. మరి పత్రి సైనికుడు ఏం చేయాలి? పని చేయాలి. ఎక్కడికి వెళ్ళి చేయాలి? గ్రామంలోకి వెళ్ళి చేయాలి. అక్కడికి వెళ్ళి కాదు, కూర్చొని కాదు. నన్ను అందరు పేర్లో పెడతారు. రమేష్ సార్ మీకేంది, మీరు ప్రిన్సిపాల్, మీ కాలేజెస్ ఉన్నాయి, నువ్వు తిరుగుతావు. మరి నేను తిరుగుతున్నా కానీ నువ్వు తిరిగిన వాడు ఎంకరేజ్ చేయాలి కదా. వీళ్ళిద్దరే సార్, జగిత్యాల జిల్లాలో వీళ్ళిద్దరు నాకు ఎంకరేజ్ చేసింది, ఎవరు లేరు.
గట్టిగా చెప్పండి కొడదాం. నీ వల్ల అవుతుందా? కాదు, నవ్వే వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, నవ్వడం వల్ల మా ఆవిడ గారు నాకు 100% ఎంకరేజ్ చేస్తారు. ఈ రోజు 7 నెలల నుండి నేను ఒక్క పని కూడా పోలేదు. 7 నెలల నుండి కంటిన్యూషన్ ధ్యాన ప్రచారం. పొద్దున లేచిన వస్తుంది సాయంత్రం వరకు. మా అమ్మ తిడుతుంది, మా నాన్న తిడతా, అందరూ తిడతారు. తిట్టినా కూడా నేను ఒకటే సంకల్పం, డిస్ట్రిక్ట్ బాడీ అద్భుతంగా చేయాలి, మండల కమిటీ అద్భుతంగా చేయాలి. ఇవి స్ట్రాంగ్గా ఉంటేనే ప్రతి గ్రామంలో బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకుంటారు, అది సక్సెస్ అవుతుంది అనేది నా సంకల్పంతో 7 నెలల నుండి తిరుగుతుంది సార్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొడదాం జగిత్యాల మాస్టర్స్కి. మనం ఇంతకుముందు భాస్కర్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు మనం వినియోగించుకుందాం. ప్రతి ఒక్క ప్రెసిడెంట్లకు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకు ఒక ఛాన్స్ వచ్చింది. మనిషికి 80-90 ఉద్యోగాలు ఇప్పించే ఛాన్స్. ఆ ఛాన్స్ను జర వినియోగించుకుందాం, అందరం మనసులో దృష్టిలో ఉంచుకుందాం, ఖచ్చితంగా వినియోగించుకుందాం. ఓకే, ఈశ్వరయ్య గారు. ధ్యానం అనేది వారు అంటున్నారు 70 ఏళ్ళు. కృష్ణుడే ఎంతో కష్టపడ్డాడు ధ్యానం చెప్పడానికి. కృష్ణ భగవానుడే ఎంతో కష్టపడ్డాడు. గౌతమ్ బుద్ధుడు ఎంతో కష్టపడ్డాడు. పత్రి గారు ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మనం పడుతున్న కష్టం చాలా చిన్నది. మన టైంలో 100% ఈ ప్రపంచం ధ్యానమైన అవుతుందని నమ్ముతున్నా కాబట్టే 24 గంటలు నేను ఈ సంస్థలో ఉన్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. తెలంగాణ రాష్ట్ర సేవాదళ కమిటీ అధ్యక్షుడు భూపతిరాజ్ సారు, తర్వాత మా సిద్దిపేట జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు భూపతిరాజ్ సార్ ద్వారా మేము ప్రతి మండల్లో ధ్యాన సప్తాహాలు పెడుతున్నాము. చాలా మూమెంట్ బాగా జరుగుతుంది. ఇప్పుడు 3-4 మండలాలు అయినాయి సిద్దిపేట జిల్లాలో. నేను కరపత్రాలు బ్యాగులు పెట్టుకొని ఎటు ఫంక్షన్లో పోయినా, డిన్నర్లో పోయినా అన్ని కరపత్రాలు వంచినాకని నేను భోజనం చేస్తానని నేను ఒక సంకల్పం తీసుకొని అదేవిధంగా నడుస్తున్నాను. థ్యాంక్ యూ. భూమిరెడ్డి గారు. కామారెడ్డి, వాస్తవానికి మీరు చేస్తున్న పనిలో మేము చాలా వెనుక ఉన్నాం, దానికి ఒప్పుకుంటున్నాను. వెనుకలు ఉన్నాం, ముందుగా లేవు. అయితే ఇప్పుడు నడిచే కార్యక్రమాలు ఎవ్రీ మండలాల్లో సప్తాహాలు అని చాలు చేసినాం. కానీ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం చేసారంటే మాకు 41 డేస్ కావాలి. 41 డేస్ 41 మాస్టర్లు మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం. 4 మండలాలు కంటిన్యూ నడుస్తున్నాయి ఇప్పుడు. అదేవిధంగా కమిటీలు కూడా వేస్తామా, అదే కంటిన్యూ చేస్తాం. కమిటీలు ప్లస్ విలేజ్ కమిటీ లేట్ అవుతుండదు, కానీ మండల కమిటీలు మాత్రం అతి త్వరలో పూర్తి చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సాయిరెడ్డి, మేడ్చల్ జిల్లా. స్వామీజీ, కామారెడ్డి నిజంగా మన ధ్యానమాయంలో చూస్తే కింద ఉంది పేరు. కామారెడ్డి ఎంత రిచ్ జిల్లా, ఎంత పవర్ఫుల్ జిల్లా. ఈసారి జర మీదికి పోయే ప్రయత్నం చేయండి స్వామి. జిల్లా మాది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. సో అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు అందరు డిస్టిక్ ప్రెసిడెంట్లు అందరిలో నేనే అందరికంటే చిన్నోన్ని. నాకు ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మేము సార్ ఏది చెప్తే అది వర్క్ చేస్తారు. నాకేంటంటే ఎక్కువ మాట్లాడడం రాదు, ఏదో 2 నిమిషాలు కనీసం చెప్పిపోదామని వచ్చిన. అంటే మీ అందరికీ తెలియాలి కదా ఎవరో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో థ్యాంక్ యూ సార్. భాస్కర్ రాజు గారు. అందరూ స్టార్టింగ్లో ఇట్లే ఉంటారు. ఒక 6 నెలలు అయితే మైక్ ఎప్పుడు ఇస్తారు, గంట సేపు అని మాట్లాడతారు. ఆత్మ బంధువులకు ఆత్మాభివందనాలు. ప్రియ ఆత్మస్వరూపులారా, మంచిర్యాల జిల్లా భాస్కర్ రాజు నా పేరు, అధ్యక్షుడిని. మంచిర్యాల జిల్లాలో ప్రతి నెల 1 డే వర్క్షాప్ నడుస్తుంది విజయవంతంగా. ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి, సప్తాహాలు నిర్వహించబడుతున్నాయి. అక్కడ వెరీ హ్యాపీ, విజయవంతంగా కార్యక్రమాలు మా టీం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి కార్యక్రమాలు చూస్తే చాలా అంటే చేయవలసింది ఇంకా చాలా ఉన్నది అని ఇక్కడి కార్యక్రమాలలో పాల్గొనాలి. ఇప్పుడు అర్థమైపోయింది. అక్కడ చేస్తున్నది కాదు, ఇక్కడ కూడా మన పాత్ర వహించాలి అనేది అర్థమైంది. వచ్చేటప్పుడు నిద్రమత్తుండే, ఇక్కడికి వచ్చినాక ఆ నిద్రమత్తు పోయింది మొత్తం. ఇది కరెక్ట్. చాలా యాక్టివ్ పార్టిసిపేషన్. అయితే తప్పకుండా ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే మనందరం కార్యోన్ముఖులమై తప్పకుండా ముందడుగు వేస్తే ఇవన్నీ కూడా విజయం సాధిస్తాయి. మరి మనందరం కూడా కార్యసాధకులం కావాలి. కార్యసాధకుడు అంటే ఎవరు? ఒక చిన్న పద్యం ఉన్నది.
ఒకచో నేలను పవళించు నొకచో నొప్పారు భూసజ్జపై నొకచో శాఖములారగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం ఒకచో బొంత ధరించు ఒక్కొక్క శ్రేణిన్ లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్. అయ్యా మనము చక్కగా ఎండాకాలం కదా, ఏసీ రూమ్లో ఉంటా, నేను బయటికి పోను, ఇప్పుడు నేను పోను, సాయంత్రం పోను, ఉదయం పోను అంటే ఈ పనులు అయ్యేవి కావు. చాలా పనులు ఉన్నాయి, పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. మనం పెద్ద పెద్ద అడుగులు వేయాలి, చాలా వర్క్ ఉన్నది. కాబట్టి మనందరం కూడా కార్యసాధకులం కావాలి. ధ్యాన సాధకులం, కార్యసాధకులమై ఈ కార్యక్రమాలని భుజాలపై వేసుకొని విజయవంతంగా వచ్చే ధ్యాన మహాయాగం వరకు ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చి విజయవంతంగా ముందుకు నడిపించాలని నా యొక్క ఆకాంక్ష, కోరిక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ భాస్కరరాజు గారు. వారు చెప్పింది ఒకటి కరెక్ట్. ఈసారి ధ్యాన మహాయాగం లోపల తెలంగాణ రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్గా మొత్తం భారతదేశానికి తెలంగాణలో అన్ని ప్రాజెక్ట్స్ డేటా కానీ సక్సెస్ఫుల్గా చేశామని ఆ ప్లాట్ఫామ్ మీద చెప్పే విధంగా మనం అన్ని కంప్లీట్ చేసుకుందాం. మాట్లాడండి సంగమేశ్వర్ గారు. అంతా బాగానే అవుతుంది సార్. ఒకటి మీరు అన్నట్లు రాయపాడ్ పిరమిడ్ సొసైటీ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా అవుతుంది. పార్టీ బై పార్టీ పిరమిడ్ మాది సంగారెడ్డి, అదొకటి కంప్లీట్ కావాలి సార్. ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలన్నీ ఈ డాటాని బాగా చేయండి. కంపల్సరీ చేస్తాం సార్. అదొక్కటి మండల్ కమిటీ చేయండి. అదొక్కటి కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగా అవుతుందని నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు ఎన్నోసార్లు చెప్పాము, ఈసారి చేస్తామన్నారు, కంపల్సరీ అదొకటి చేస్తే బాగుంటుందని తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. రైట్. కేశవరాజు అని గుర్తుపడతారా? ఈ పిఎస్ఎస్ మూమెంట్లో నేను చూసిన వ్యక్తుల్లో ఇంత క్రమశిక్షణగా టైంకు మన ఊర్లో అంగడి బజార్లో ఇట్లా అంగట్లో ప్రతి వారం అంగట్లో ఆ దుకాణం ఎట్లుంటుందో ఆడ ప్రతి మీటింగ్కు ఎట్లా తిరుగుతాడో, ఏం చేస్తాడో, ఇట్లా మునుగుతాడు, రేపు వెళ్తాడు, ఆ నుంచి ఆడికి వెళ్తాడు, ఆ వయస్సులో కూర్చోడు. అంటే ధ్యాన జగత్తును ఏదో విధంగా దాన్ని ఇంకో ఉన్నత తీసుకుపోవాలని, ప్రతి ఇంట్లో ధ్యాన జగత్తు ఉండాలన్న ఒక తపనతోటి చేస్తున్న కొందరి తక్కువ వ్యక్తుల్లో కేశవరాజు గారు ఒకరు. కాబట్టి వారు చేస్తున్న కృషికి మనందరం సపోర్ట్ చేయాలి. వారి మాటల్లో ఇందాం. మాస్టర్స్, ముఖ్య విషయం ఏంటంటే మనల్ని అందరినీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒక అంబ్రాలా కిందకి తెచ్చి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేటువంటి ఒక వేదిక ఇచ్చి ఎక్కడెక్కడో అజ్ఞానంలో అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళని విజ్ఞానవంతులుగా ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి 1991లో మూమెంట్ స్టార్ట్ అయితే 2001లో అంటే 10 సంవత్సరాలకే మనకంటూ ఒక పత్రిక ఉండాలని ఆనాడు ధ్యానాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దారు. మరి మన రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే మరి ధ్యాన జగత్తుగా మారింది. అంటే ఇది 25వ సంవత్సరం. ఒక తెలుగు మ్యాగజైన్ మన మూమెంట్లో ప్రారంభించి 25వ సంవత్సరం. ఇందాక నిజామాబాద్ గురించి మాట్లాడినప్పుడు మరి ఆయన పుట్టిన ఊరు, పుట్టిన జిల్లాలో 66 చందాలే ఉన్నాయి. మరి నేను చెప్పాల్సింది లేదు, దానికి అర్థం మీరే అర్థం చేసుకోండి. మరి రోజుకు 1.5 రూపాయి ఖర్చు పెట్టలేమా? 1 రూపీ 50 పైసే ఖర్చు పెడితే నెలకి 50 రూపాయలు అంటే సంవత్సరానికి 500 రూపాయలకు మీ ఇంటికి అద్భుతంగా 84 పేజీలతో మల్టీ కలర్తో మీ దగ్గరికి వస్తుంది. స్వాధ్యాయానికి ఎంతో పెద్దపీట వేశారు పత్రిజీ. ఆదర్శ సూత్రాల్లో 2వ పాయింటే స్వాధ్యాయం పైన ఉంది, మీరు చదవచ్చు. మనం ఎవరూ లేనప్పుడు ఈ మూమెంట్కు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి, ఒక నిర్దిష్టమైన ఆచరణ ఉండాలని 18 ఆదర్శ సూత్రాలు ఈ మూమెంట్ స్టార్ట్ చేయనప్పుడు మనంతా లేనప్పుడు ప్రారంభించారు. ఆదర్శ సూత్రాల్లో 2వ పాయింటే స్వాధ్యాయం. అదేవిధంగా కొన్ని రోజులు అయిన తర్వాత పిరమిడ్ మాస్టర్లు ఎక్కువైన తర్వాత పిరమిడ్ మాస్టర్లు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాడు పిరమిడ్ మాస్టర్ అనేటువంటిది వ్యక్తిగత సూచనలు ఇచ్చినారు. ఇందాక మనం ఎంతసేపు మాట్లాడుకున్నది రకరకాలుగా మారిపోతుందంటే మరి ఈ 2 ఆచరిస్తే ఎవడు మారడు. పక్కాగా ఈ మూమెంట్లోనే ఉండి పత్రిజీ యొక్క ఆశయాలను, లక్ష్యాన్ని తప్పకుండా పాటిస్తారు. ఇది ఎప్పుడైతే చదవలేదో, ఆచరించలేదో రకరకాలుగా మీ యొక్క మనస్తత్వం మారిపోతుంది. ముఖ్యంగా మీరు మ్యాగజైన్లో చదివితే మార్చిలో
ఇమ్మర్షల్ టాక్ అని మనం వస్తుంది ప్రతి నెల కూడా. దాన్ని మీరు ఒకసారి కాదు 2 సార్లు చదవండి. వీళ్ళంతా ఎందుకు మన ధ్యానం చేశారు, కొన్ని రోజుల తర్వాత ఇన్ని సంస్థలు పెట్టుకున్నారు వేరే రకంగా, అది ఇదని ఎందుకు చెప్తున్నారంటే ఆ యొక్క ఇమ్మర్షల్ టాక్స్ చదివితే మీకు అర్థమవుతుంది. మనకు ఉన్నటువంటి అసలైన స్వభావం, అసలైన మనసులో ఆ యొక్క దుష్ట శక్తులు అయినటువంటి ముందు ఒక సూది మోపినంత మీ దాంట్లోకి వస్తాయి. మెల్లిమెల్లిగా మీరు అవకాశం ఇస్తే ఎక్సైతే నక్సలైట్ గ్రూప్ మన పైన ప్రభావం చూస్తుంది. ఆ విధంగా ఆ యొక్క బ్లాక్ టీషర్ట్స్ నీ మైండ్ని అంతా ఆక్యుపై చేసుకొని అంతవరకు ఉన్నటువంటి అద్భుతమైన పిరమిడ్ మాస్టరు రోజు రోజుకు మారిపోయి వ్యక్తి అంటే ఇంకొక రకంగా దాన్ని మార్చేస్తున్నాడు. అదే ఇప్పుడు జరుగుతున్నది. పేర్లు అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. కాబట్టి మనం ఎలా అయితే మన ఇంటిని పక్కాగా లాక్ చేసుకొని మనం నిద్రపోతామో మీ యొక్క ఆరాని పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇంకొకటి మీ ఆరాలోకి ఎంటర్ కాడు. ఎప్పుడైతే మీ ఆరాలోకి ఎంటర్ కారో మీరుగానే ఉంటారు. మీరు ఇంకొక దుష్టశక్తులకు మీరు అవకాశం ఇస్తే ఆ దుష్టశక్తుల ప్రభావం కొన్ని రోజులకు మీ ఆలోచనలు నీ మనసును ఆక్యుపై చేసుకొని ముందున్న మనిషిగా కాదు ఇంకొక రంగా తయారవుతారు. అలా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే పోటాన్ బ్యాండ్ యొక్క ప్రభావం వల్ల మనము వాటికి అవకాశం ఇచ్చినామంటే మనం సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఇమ్మర్షల్ టాక్స్ మీద తప్పకుండా చదవండి. ధ్యాన్ జగత్ తప్పకుండా చదవండి. 25వ సంవత్సరం సందర్భంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ సభా సందర్భంగా మరి ఎంతోమంది ముఖ్యులు మన జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క చందాదారుడు లేదంటే ఒక్కొక్క పిరమిడ్ మాస్టరు ఈ సంవత్సరం కనీసం ఒక 10 చందాదారులు చేర్పించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి పత్రిజీ ఉన్నప్పుడు ఓపెన్గా చెప్పుకోవాలి. మనం ఇప్పుడు ఆర్గనైజర్స్ ఓపెన్గా చెప్పుకోవాలంటే కష్టమవుతుంది. పత్రిజీ ఉన్నప్పుడు 25,000 చందాదులు ఉన్నాయి, ఇప్పుడు 5,000 ఉన్నాయి. ఎక్కడికి పడిపోయినా అంటే పడిపోయినామంటే చదవటం తగ్గినారా, మనం చెప్పటం జానులు పెరిగారు, పిరమిడ్లు పెరిగినారు, 35,000 పిరమిడ్లు మనకు లిస్ట్లో ఉందన్నారు. కానీ మనము మన గురించి చెప్పుకుంటున్నాం, ఇందాక అన్నీ జరిగినాయి. కానీ పత్రిజీ గురించి చెప్పేది తక్కువైపోయింది, స్వాధ్యాయం గురించి చెప్పేది తక్కువైంది. మీరు చదివినా చదవకపోయినా ఈ సంస్థను మీరు సహకరించండి, ఈ సంస్థకు మీరు సహకరించండి. ఎందుకంటే పత్రిజీ ప్రారంభించినటువంటిది ఏది ఆగకూడదుగా ఆగకూడదు. పిరమిడ్ నిర్మాణం ఆగకూడదు, పిఎంసి ఆగకూడదు, ధ్యాన జగత్ ఆగకూడదు. ఆయన లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన సామ్రాజ్యాన్ని స్థాపించి మనందరి సహకారంతోనే తప్పకుండా నెరవేరుతాం, ఆయన లక్ష్యాన్ని నెరవేరుస్తాం. మీరు చదివినా చదవకపోయినా 500 రూపాయలు మీరు డొనేషన్ అనుకోండి, మీ ఇంటి టీపా పైన పెట్టండి, మళ్ళీ మీకు ప్రతి నెల వస్తుంది. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు, ఆహ్వానించండి. భూపతి రాజు గారు పాడారు ఆ పాటలో కూడా అదే. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తారు, నెలకు 500 రూపాయలు, రోజుకు 1.5 రూపాయలు, కరివేపాకు కూడా రాదు ఈ కాలం. కాబట్టి మీరు ఆహ్వానించండి. మీరు చదవకపోయినా పర్వాలేదు, ఇంకోటి చూసుకున్నా పర్వాలేదు, యూట్యూబ్ చూసుకున్నా పర్వాలేదు, ఫేస్బుక్ చూసుకున్నా పర్వాలేదు, కానీ ప్రతి ఇంటిలో మీ ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉంచేటట్టుగా దయచేసి ఈ యొక్క మ్యాగజైన్ని ఆయన ప్రారంభించారు. ఎవరో లేనప్పుడు ఒక పాంప్లెట్తో ప్రారంభమైనటువంటి ఈ మూమెంట్ మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి అని ప్రారంభించారు. దయచేసి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను. మాకు ముఖ్యంగా సహకరిస్తున్నది సేతు బాలకృష్ణ గారు. ఏ ప్రోగ్రాం పెట్టినా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. మీరు చందాదారులు అయినా సరే మీ బంధువులకో ఫ్రెండ్స్కో కట్టండి. ఆయన ఒక్కరు మాత్రమే, ఆ సంస్థ ఒకటి మాత్రమే, సేతు బాలకృష్ణ గారే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. మిగిలినంతా కూడా మరి సపోర్ట్ చేస్తున్నారో మీరే ప్రశ్నించుకోండి. ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. దీన్ని కాపాడండి. కేశవరాజుకు ఒక బాధ్యత ప్రచారం అంటే నాకు చాలా ఇష్టం. మీరు చూస్తే 2004, 2005, 2006లో 2007లో జిల్లాల వారి కార్యక్రమం కలెక్టర్ డిఈఓతో కలిసి చేశాం. నీ ప్రచారము అయిపోయింది, నీ ప్రచారం ఆపేయి, నేనేం చెప్తే చాలంటే అప్పుడు ఆ మాట కోసం నా వ్యాపారం ఇల్లు అన్నీ వదులుకొని వచ్చాను. ఇప్పటికీ ఆయన మాటకి కట్టుబడి ఉన్నాను. మీరు దయచేసి ధ్యాన జగత్తును ఆదరించండి. పత్రిజీ హృదయ పుత్రిక ధ్యాన్ జగత్ మ్యాగజైన్. ఎందుకంటే 2003, 2004 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు నేను దాని మేనేజ్మెంట్ చూశాను. ఆయన ప్రతి నెల కనీసం 4 సార్లు కరెక్షన్ చేసేవారు ధ్యాన్ జగత్ని. ప్రతి ఆర్టికల్ ఆయన చూడండి ప్రింటింగ్కి వెళ్ళేది కాదు. అంత సునిశ్చితంగా, అంత అద్భుతంగా ఉంటుంది ధ్యాన జగత్తు.
మ్యాగజైన్ ఎటువంటి ఆర్టికల్స్ వస్తాయంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక ఆర్టికల్ చదివాను. చర్మ వ్యాధుల నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే మీ మనస్సులో రోజుకు కొన్ని వందల సార్లు నేనంటే నాకు ఇష్టం, నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్పండి. మీపై మీ అధికారాన్ని మీరు వెనక్కి తీసుకుని మీ ఆత్మ స్వేచ్ఛగా ఉండేట్లుగా ఆలోచించండి. ఈ మాట నేను రోజుకు ఒక 20 సార్లు అనుకున్నాను. 4 రోజుల నుంచి నాకు ఇచ్చింగ్ తక్కువ ఉంది, నా చర్మ వ్యాధి తగ్గుముఖం పట్టి. నేను వాస్తవం చెప్తున్నా, ఎవరికో అతిశయోక్తి కోసమో ఇంకెవరి కోసమో నేను చెప్పడం లేదు. ఒక మాట ఒక జన్మ దాటిస్తుంది అనేవారు గురూజీ. ఒక జన్మని స్వాధ్యాయంలో ఉన్నటువంటి విశేషం ఏమంటే మనం ధ్యానము జ్ఞానము అని చెప్తాం. ధ్యానము జ్ఞానము. ధ్యానం చేసేవాడు జ్ఞానం తెలియదు, కొన్నాళ్ళకి ధ్యానం కూడా మానేస్తాడు. వాట్ నెక్స్ట్ అంటే ధ్యానం తర్వాత జ్ఞానమే. ఆ జ్ఞానము స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక విద్యని ఆయనకు అప్పగించిన బాధ్యతని ఆయన త్రికరశుద్ధిగా నిర్వహిస్తున్నాడు. నాకంటే సీనియర్ మాస్టరు, నా వయసు ఎందుకు 70 సంవత్సరాలు. ఆ చివర్లో కూర్చుని ఒక్కొక్క చంద రాసుకుంటున్నాడు. ఇందాక నేను అన్నపూర్ణేశ్వరి దగ్గర నిలబడి ఉంటే 2 సంచులు మోసుకొని వస్తున్నాడు. 5 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఏం కర్మ ఆయనకు? ఆయన మోసుకొని వస్తున్నాడు. కేవలం గురువుకు ఆయన ఇచ్చిన మాటకు ఈరోజు జాన జగత్ మాసపత్రిక ప్రతి నెల వస్తుంది అంటే ఇద్దరే వ్యక్తులు కారణం. ఒకరు కేశవరాజు, 2 వాణి మేడం. నిజంగా మనం పిరమిడ్ మాస్టర్లం అయితే 1 సంవత్సరం పాటు ప్రతి ఒక్కరూ కనీసం 5 జాన జగత్ మాసపత్రికలు తెప్పించుకొని ఒకటి మీరు చదువుతూ 4 పంచాలి. మేము కనీసం 10 సంవత్సరాల నుంచి 10 లేదా 5 మాసపత్రికలు తెచ్చుకొని పంచుతున్నాం. నాకు తెలిసి 10 సంవత్సరాల పైనే. ఎందుకు చేస్తున్నాం? స్వాధ్యాయ సేవ. పెళ్ళికి వెళ్తాం, ఏదైనా పుట్టినరోజుకి వెళ్తాం, మీరు ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి జాన జగత్ మాసపత్రిక ఇవ్వండి. అది వాళ్ళకి ఇచ్చే అతి గొప్ప బహుమానం మీరు ఇచ్చేది. ఈ సేవ పిరమిడ్ మాస్టర్లు అందరూ చేయగలిగితే ఏ లోకాలు ఉన్నా మహనీయుని యొక్క ఆత్మ పరమానంద పడుతుంది. జై పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ. జై జాన జగత్. ఫ్రెండ్స్, ఈ మార్చి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్ మీలో ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. మార్చి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతమంది చదివారు? 1, 2, 3. మీలో ఎంతమందికి చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు? అందరికీ చదువు వచ్చిన వాళ్ళే కదా. మరి కనీసం ధ్యాన జగత్ మ్యాగజైన్ మీరు ఎందుకు చదవలేదు? ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా ఉంది. చూడండి, చాలా అద్భుతం, చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళాలి వీళ్ళకి. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, మీకు ధ్యానం చేస్తున్నారు, జ్ఞానం కావాలి. మరి మీరు వేరే వాళ్ళకి అట్ట చెప్తారు, మీరే తెప్పించుకోకపోతే ధ్యాన జగత్ మ్యాగజైను? మీరు వేరే వాళ్ళకి అట్ట చెప్తారు? మీరు అందరూ జిల్లా కమిటీల్లో ఉన్నారు కదా. అది పత్రికారు ప్రతి సంవత్సరం ప్రతి నెల 3-4 రోజులు అక్కడ ఉండి ఆఫీసులో కూర్చుని ప్రతి వాక్యం కరెక్షన్ చేసినాయి ఇవన్నీ కూడా. సో దయచేసి మీరు కట్టండి, చదవండి. సారు చదవపోయిన అన్నాడు కాదు, చదవాలి. ఎంత అద్భుతమైందో, ఎన్ని సొల్యూషన్ దొరుకుతాయో మనకి, ఎంత నాలెడ్జ్ ఉందో. సింప్లిఫైడ్ అనమాట. థ్యాంక్ యూ. వారు చెప్పినట్టు ఈ మంత్ మ్యాగజైన్ మటుకు హైలైట్. ఒక్కసారి చదవండి, అర్థమైపోద్ది మీకు. సార్ అందరికీ మా ఉమ్మడి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇంకోందంటే మన పిరమిడ్ ఉన్న రంగారెడ్డి జిల్లాకు గౌరవ అధ్యక్షుడు ఆయన మా శంకరయ్య గారు. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఈ మీటింగ్ రావడం సార్. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షుగా మాకు చేసినందుకు, ఈరోజు మీటింగ్ అధ్యక్షులు రానందుకు మేము రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం కష్టంగా నిష్టంగా ప్రేమ కూడా ఖచ్చితంగా పనిచేస్తామని మాటిస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఏం తెలియదు రంగారెడ్డి జిల్లాలో, నన్ను ఎక్కడ లేకుండా మా కమిటీ ఎవరు కూడా నాకు తెలియదు. కానీ సార్ ఎక్కడ పోతే ఎక్కడ పిలిస్తే అక్కడ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, పని చేస్తాం. కానీ మూమెంట్ ఏంటంటే మీటింగ్ పెట్టడం వల్ల మాకు ఇప్పుడు ఇక్కడ అవగాహన వచ్చింది. మా మండలాలు ఉన్నాయి, మా మండల కమిటీలు వేసుకుంటాం, జిల్లా కమిటీని కూడా పరిష్టంగా చేస్తాం. ఖచ్చితమైనటువంటి పని చేయడానికి ఇప్పుడు మనసా వాచ కర్మగా నేను 24 గంటలు రాజకీయాల్లో ఉంటా. కానీ నా పని తర్వాత ఈ పని చేయడానికే ముఖ్యంగా నేను మాటిస్తున్నాను సార్. గురువుగారు ఆధ్వర్యంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటి నుంచి ఏ కమిటీ మేము మండల కమిటీలు వేసుకోవడానికి కానీ, జిల్లా కమిటీలో పటిష్టంగా ఉండడానికి కానీ, ఆ పనులు ఏ మీరు సూచన తప్పకుండా పనిచేస్తే ఐడెంటిటీ కార్డు ఏ పని చెప్పినా మేము సిద్ధంగా ఉన్నా. ఎనీ టైం టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఖచ్చితంగా పనిచేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడతాను శంకరయ్య గారికి. ఎందుకంటే
అయ్యారు మొత్తం ఈ తెలంగాణకు మీరు వెన్నెముక. రంగారెడ్డి జిల్లా ఎంతనో మిగతా జిల్లాలు అంతనా, కాబట్టి ఆర్థికంగా గట్టిగా ఉన్న జిల్లా. ఎందుకంటే పిరమిడ్ మీ జిల్లాలో ఉందా? పిరమిడ్ తర్వాత ప్రత్యేక ఆహ్వానితులు మా కమిటీలు, విలేజ్ కమిటీలు, అట్లీస్ట్ సంవత్సరం మండల్ కమిటీలు స్ట్రాంగ్ చేయండి. చేస్తే రంగారెడ్డి జిల్లా తోటి, రంగారెడ్డి జిల్లాలో కూడా మా సార్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100% రాత్రి బాగులు పనిచేసి సార్ పేరు కాపాడుతామని, పత్రి సార్ కోసం పనిచేస్తామని మాటిస్తున్నాం సార్. రైట్. యాదే మొన్న సిరిసిల్ల ఆడ ఎవరు లేరు. సిరిసిల్ల ఒక్కడొక్కను 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఎట్లా జరుగుతుంది అనుకున్నాం. అద్భుతంగా నేను చూసిన శాకాహార ర్యాలీల్లో క్రమశిక్షణగా అద్భుతమైన భోజనం పెట్టి ఒక సీదా సాదాగా ఉండే వ్యక్తి ₹1 ట్రస్ట్ నుంచి చెప్పి నిజాయితీగా ఫోన్ చేస్తే గ్రేట్. అంటే చూడడానికి ఎంత సైలెంట్గా ఉంటాడు, ఎంత అద్భుతమైన వర్క్ చేసినాడు. ఒకసారి యాదయ్య గారి గట్టిగా మళ్ళీ చప్పట్లతో వారి మాటల్లో ఇందాం. సిరిసిల్లను ఎలా అభివృద్ధి చేద్దాం. ముందుగా నా పేరు యాదగౌడు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిని. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి నాకు ఏ సైడ్ బిజినెస్ లేదు. తెల్లారితే బండిలో ఎంత పెట్రోల్ ఉంది, నేను ఎక్కడ తిరగాలనేది ఒక ఆలోచన తప్ప ఇంకా వేరే ఏం లేదు నాకు. ఇప్పటికి 52 స్కూళ్ళు అయినాయి. నా వీలైనంత వరకు కొన్ని విలేజ్లు కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ మధ్యలోనే మా సిరిసిల్ల జిల్లా మా పిఎస్ఎస్ఎం వారు అందరితోటి ఇప్పుడే మేము మొన్న ర్యాలీతోటే పురుడు పోసుకున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా ఐడి కార్డులకు కానీ దేనికి కానీ మా దాంట్లో ఏంటంటే స్టడీ వాళ్ళ పిల్లలు ఎవరు మా ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే నా దగ్గర ఉన్న మెడిటేటర్ మొత్తం సిరిసిల్ల వాళ్ళు 50 ఎబో వాళ్ళే. ఎంత మొత్తం శ్రీశక్తే. ఆ ర్యాలీ జరిగింది నా గొప్పతనం కాదు, శ్రీశక్తితోటే జరిగింది. అదేవిధంగా నాకు ర్యాలీ జరుగుతుంది అనే టైంలో కూడా వంటలు చేయించుతున్నా. బ్రాహ్మణ్స్ తోటి వంటలు, పాత్రలు కూడా బ్రాహ్మణ్స్ నుంచే వచ్చినాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వడ్డించే వాళ్ళు ఎవరు అక్కడ. షాక్ అయిపోతున్నా. అప్పటిదప్పుడు రమాదేవి మేడం టీం దిగింది. అక్కడ లోకల్ వాళ్ళు ఒక ఫ్యామిలీ, మిగతా ఒక సురేష్ అనే అబ్బాయి, మేము ఇక ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు, ఇక ఈయన తెల్లందాక నాతోటి కూరగాయలు కడి చేసి అక్కడ దేపదేవయ్య అన్నట్టు అయిన దాని మీద అసలు ఏం జరుగుతుంది, అది జరుగుతుందా లేదా, నా సంకల్పం ఏంది అనేది. అక్కడికి నా విలేజ్ 42 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 3 ఇయర్స్ నుంచి. అంటే నేను ఎగ్జాక్ట్గా నిలబడి చేసింది 2 ఇయర్స్ సిరిసిల్ల వరకు. ఇక కూడా సార్ అన్నట్టుగా ఇక్కడ ఏ ప్రోగ్రాంలకైనా కానీ నా సిరిసిల్ల నుంచి పిఎస్ఎస్ఎం అది అక్కడ నుంచి ఎవరి నుంచే ఏం జరుగుతుంది, మన శక్తిదళకు కావచ్చు, ద్వారకా నివాసం కావచ్చు, దేనికైనా సరే నేను ముందుగా తిరిగి చేస్తానని మాటిస్తున్నాను. యాప్ కానీ దేనికైనా నాకు, ఎందుకంటే ఇప్పటి వరకు అందులో స్టడీ పర్సన్ పిల్లలు ఎవరు లేరు. ఇప్పటి నుంచి నేను సెర్చ్ చేసి నా వీలైనంత వరకు ప్రతి ఒక్క సెక్షన్లో నా పాత్ర ఉంటుందని విజ్ఞప్తి చేసుకుంటాను. 2 నిమిషాలు గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ వయసులో ఈరోజు ఆయన పొద్దున్నే అలా పోతుంటే వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు, సార్ ఈరోజు నా జీవితం ధన్యమైంది, నీ పొద్దున పోయి ధ్యానంలో కూర్చున్నాను, ఇలాంటి అనుభూతి నేను ఎప్పుడు పొందలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ. ఎందుకంటే గురు అనుగ్రహం నాకు అర్థమైన, నేను ఎక్కువ చదువుకోలేదు, శ్రీకారం అంటే పర్వతాకారం, ఏమన్నా తప్పులున్నా కూడా క్షమించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా జీవితం నాకు నేనుగా చేసుకోకుండా ఏదో గురువులు పెద్దలు ఏదన్నా చెప్తే మంచి నా నుంచి అయినటువంటి అది చిన్నదైనా పెద్దదైనా చేయాలనేటువంటి గురువు అనుగ్రహంతో సంకల్పంతో ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను. ఆ గురువు గారు కూడా నాకు ఈ శక్తిని ఇస్తున్నాడు అని చెప్పి నేను సత్యాన్ని మీ ముందు నేను ప్రకటిస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు మద్దతు వల్ల నేను తలుసుకోలేదు. అది నిమిత్త కార్యం, అది శాశ్వత కార్యం కాదని చెప్పి తెలిసిందని ఈ కైలాసపురిలో, ఈ కైలాస దర్బార్లో ఈ యొక్క ఋషులు మునులు ఉన్నటువంటి ఈ వేదికలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పత్రిజీ యొక్క ట్రస్ట్కు నేను ప్రణామములు తెలియజేస్తా ఉన్నాను. సిరిసిల్ల జిల్లాలో మేధావులు ఉన్నారు. నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారికి. మీరు వేములవాడలో దక్షిణ కాశీ అని ఒక పేరుగాంచిన, అన్ని దేశాలకు పేరుగాంచినటువంటి క్షేత్రం కాశీలాగా మళ్ళీ ఇది దక్షిణ కాశీ అని పేరు పొంది అక్కడ అందరూ దర్శిస్తూ ఉన్నారు. మరి
విజయభాస్కర్ రెడ్డి గారు ఒక సూచన చేశారు మాకు, నిద్రపోయిన మేలుక లేపినట్టుగా నేను వారి మాటను తీసుకొని ప్రశంసిస్తా ఉన్నా. ఎందుకు అంటే బుద్ధుడు చెప్పినటువంటి కాశీ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమాలు, మరి అనేక మంది ఋషులు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనకి శక్తి వస్తుంది. పత్రిజీ అనుగ్రహంతో వీరు ఛాన్స్ ఇచ్చినందుకు సిరిసిల్ల జిల్లాలో బలోపేతమైనటువంటి కమిటీ వేయాలి. మరి వారానికి ఒక్కసారి మీరు ఈ పత్రిజీ యొక్క శిష్యులు మరి ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు వెరిఫికేషన్ చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా వెరిఫికేషన్ జరగాలి, జీవహింసను ఆపాలి. అక్కడ వేద పారాయణ జరుగుతుంది అనువనువు, నా జీవితం పశ్చాత్తాపడుతుంది. ఈ కైలాసపురిని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి మరి విజయభాస్కర్ రెడ్డి గారు, మరి దామోదర్ రెడ్డి సార్ గారు, మరి ఒక నైసినటువంటి ఉన్నటువంటి మిత్రుడు ఒక పార్టీలో పనిచేసి ఒక తుపాకులతో ఏదైతే హరాస్మెంట్ ఉందో దాన్ని ఆపేటువంటి దాంట్లో చచ్చిపోయే వాళ్ళం బతికుండి ఇవాళ ఈ కైలాసపురిలో పత్రిజీ గారు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడిస్తున్నందుకు అందరం కలిసి మరి గురువారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఆ బద్దిపోషమ్మ అనే జాగల అనేక వేల జీవులు చంపబడుతూ ఉన్నాయి. మరి దీనికి ఏ ప్రపంచంలో కూడా జీవో లేదు. మీరు దయచేసి మీరు ఆ జీవోను ముందుకు తీసుకొచ్చి ఏ మెజిస్ట్రేట్ ఉన్నా, ఏ అధికారి ఉన్నా, ఏ రాష్ట్రపతి ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా దీన్ని కండిషన్గా తీసుకుందామని చెప్పి ఇక్కడి నుంచే మనం ఒక అప్లికేషన్ ఈరోజు జారీ చేయాలని మీకు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇది ఇంప్లిమెంట్ అయ్యేదాకా ఒకవేళ ప్రధానమంత్రి కూడా మనం అందరం చేతులు కలిపితే ఇలా కుర్చీలకు కూడా ఉన్నాడని చెప్పి నేను ఈ లైవ్లో ప్రధానమంత్రి గారికి నమస్కారం చేస్తూ విజ్ఞాపన చేస్తున్నా. దయచేసి ప్రధానమంత్రి గారికి నేను ఒక చిన్న పేదవాడిగా, ఒక కూలివానిగా, ఒక భిక్షగానిగా ఈ దేశంలో మీ కృప వల్ల బతుకుతున్నానని చెప్పి, అలాగే ప్రధానమంత్రి గారికి మరి భాస్కర్ రెడ్డి గారు వారు ఎంతెంతో విలువగల మా సిరిసిల్లాలో ఉన్నటువంటి మెసేజ్ ఒక మాటలో చెప్తాను. ప్రధానమంత్రి గారికి ఈరోజే మనం ఒక అప్లికేషన్ సెండ్ చేయాలని దాన్ని ఏమంటారు దాంట్లో మీరు పంపవలసిందిగా నేను తప్పకుండా ఎంత శ్రమ కోర్చైనా కూడా ప్రధానమంత్రికి మెసేజ్ తీసుకుపోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఆ బద్దిపోషమ్మ ట్రస్టులు మౌన దీక్షకు మీరు ప్రారంభం చేసి నన్ను చంపినా సరే కానీ దాన్ని ఆపాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు టైం ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నా. నా మాటను క్షమించి మీరందరూ నా మీద దయ తలిసి మన్నించి ఆ సహకారం దేశానికి అందించి దేశాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏమన్నా మీరందరూ తొందరగా పూనుకోవాలని చెప్పి దయచేసి. రైట్ దేవన్న, నువ్వు అన్నట్టుగా ఒక దీక్షా కార్యక్రమం పెడదాం. ఇగో వేములవాడ శివప్రసాద్. వేములాల కార్యక్రమం నెక్స్ట్ 3 months మెగా శాఖాహార ర్యాలీ చేద్దాం సార్, అద్భుతంగా. తర్వాత ఆడ ఒక మౌన దీక్ష పెడుతున్నాము, దానికి ఏర్పాట్లు చేయి, నేను డేట్ చెప్తా సార్. పెద్ద అహింస గురించి ఓకేనా? ఓకే సార్, చెప్పండి కొడదాం. ఓకే సార్. మన పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 1 minute. నా పేరు దిల్లేశ్వర్ రెడ్డి, నాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ రామాయపల్లె గ్రామం. నేను ధర్మారం మండల్ ఈ మధ్యలోనే నేను విలేజ్లో ఉంటున్నాను. నా గ్రామంలో ఇప్పుడు 4 పిరమిడ్లు కట్టినాం. మా మండలంలో 4 పిరమిడ్లు వచ్చినాయి. ఒక పిరమిడ్ ఇనాగ్రేషన్ అయింది, ఒక పిరమిడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, 2 కంప్లీట్ అయినాయి. తప్పకుండా మీరు వచ్చి పిరమిడ్ యాప్ గురించి ఏం చేయాలో చెప్పు. ఓపెనింగ్ మేము వస్తాం, ఓపెనింగ్ మీరు రావాలా. ఒకటి ఇక పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మేము పెద్దపల్లి జిల్లా లోపల పిఎంసి కనెక్ట్, పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ అందరినీ మేము సభ్యులుగా చేరుస్తాం. అలాగే శాకాహార ర్యాలీలకు కానీ ధ్యానానికి కానీ అన్నిటికీ మేము ముందుంటామని సహకరిస్తాం. థ్యాంక్ యూ. చివరగా సుధీర్ రెడ్డి గారి సంతోషం. వారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, అన్మాస్పల్లి సొంత గ్రామం, మా సొంత బ్రదర్. వారు 24 గంటలు కైలాసపురిలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా మీరు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు సదాని సేవలో ఆయన ఉంటాడు, నిరంతరం సదాని సేవలో. నిద్రలో కూడా మీరు ఫోన్ చేసినా వారు ఫోన్ నెంబర్ ఇస్తారు. మీరు రాక కానీ మీరు ఏది కైలాసపురిలో ఈరోజు సాయంత్రం వస్తున్నాను సార్ అంటే మీకు వేడి వేడి భోజనం చేపిస్తారు, అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. కైలాసపురిలో మీరు వచ్చిపోయే వరకు మీ బాగోగులు చూసుకోవడానికి ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా వారు రావడం జరిగింది. వారి సందేశం ఇందాం. సమయం ఎక్కువైపోయింది కనుక 1 నిమిషం మాత్రం మాట్లాడతాను.
ఎందుకంటే ప్రధానోపాధ్యాయునిగా అవకాశం ఇస్తే గంట సేపు కూడా మాట్లాడగలను, కానీ వద్దు, సమయం లేదు. అయితే 2006 నుంచి ఇది స్వయంగా మా గ్రామం, ఈ మా గ్రామంలో ఇంత పెద్ద పిరమిడ్ రావడం మహాభాగ్యంగా భావిస్తున్నాం. నేను ఒక్కటే ఆలోచిస్తున్న ఎప్పుడు కూడా లోక కళ్యాణానికి ఎవరైనా సరే, మా బ్రదర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లోక కళ్యాణ కార్యక్రమాలు ఎవరు చేసినా వారికి సంపూర్ణ సహాయ సహకారం అందించాలని నా మనస్తత్వం. అందుకే నేను నా శక్తి కొలది మరి 2006 నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అకామిడేషన్ కానీ అట్లాంటి కార్యక్రమం చేశాను. కానీ ఎందుకో ఈ మధ్య విచిత్రంగా ఒక నెల కిందట మా బ్రదరు ఒక అధికారికంగా బాధ్యత పెడుతున్నామని చెప్పాడు. ఇంతకాలం ఎందుకు పెట్టలేదంటే ఈ వయసు ఎక్కువైపోయింది, ఏదో హ్యాపీగా ఆయనకు చూసిన సేవ చేసుకొని ఏదో హ్యాపీగా ఉన్నాను అనుకున్నాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చాలామంది ట్రస్ట్ మెంబర్లు ఇక్కడ కొన్ని అనివార్య కారణం ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఉండాలి. ఇంటికి చుట్టం వస్తే ఎట్లయితే మర్యాద చేస్తామో అట్లాంటి మర్యాద ఇక్కడ కొద్ది తగ్గింది. కాబట్టి ఆ పిఆర్ఓ పిరమిడ్ రిలేషన్ ఆఫీసర్ అయితే పిరమిడ్ రిలేషన్ ఆఫీసర్ అనే పదవి నాకు నిజంగా చాలా సంతోషం. నాకు కావాల్సిన పోస్టే ఇచ్చారు. కాబట్టి మనస్ఫూర్తిగా దీన్ని నేను స్వీకరించాను. మీరందరికీ కూడా నా నెంబరు ఇప్పుడు చెప్తాను, లేకుంటే రాసుకోండి. 900 ఒక్కటి నిమిషం 900-624-695. I repeat again, 900-624-695. నా పేరు సుధీర్ రెడ్డి, రిటైర్డ్ గెస్ట్ హెడ్ మాస్టర్, బ్రదర్ ఆఫ్ విజయభాస్కర్ రెడ్డి చైర్మన్. మీకు ఎల్లవేళలా ఎప్పుడు ఫోన్ చేసినా మీరు కానీ, మీ అతిథులు కానీ, మీ బంధువులు కానీ ఇక్కడికి వస్తే నా శాయశక్తులా మీకు వసతి కల్పిస్తాను. దానికి సాయి కృష్ణారెడ్డి ఎగ్జాంపుల్. నేను వారికి ఎంతో మంచి వసతి కల్పించాను, నేను ఎంతో సంతోషపడ్డాడు. మానస సరోవర్ నుంచి రామిరెడ్డి గారికి కానీ అందరికో. హనుమాస్పల్లిలో మాకు మంచి భవనం ఉంది, అది ఎప్పుడో పిరమిడ్ గెస్ట్ హౌస్గా డిక్లేర్ చేశాం. అదేవిధంగా నేను కూడా మీకు సేవలు అందిస్తాను. ఇది నా మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా మా ఆమన్గల్ జ్యోతి గారి దంపతులకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. రండి. అయితే వాళ్ళ అమ్మాయి డెంటల్ డాక్టర్, అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. పెద్దలు కుదిర్చిన వివాహం. అమ్మాయి అంటుందంట, మాకు కైలాసపురుల్ని పత్రిజీ శక్తిస్థల దగ్గరనే నా పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మాయి చెప్తుంది. అయితే నాకు ఫోన్ చేయగానే, అమ్మ మేము కృతజ్ఞత, ఇంత మంచి ఈ పత్రిజీ శక్తిస్థల్లో మీ కూతురు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినందుకు మనందరం గట్టిగా చప్పట్లతో. అయితే అక్టోబర్ ఏంటి సార్? అక్టోబర్ 24 నాడు అందరు రావాలి. వస్తారా? ఇదే ఆహ్వానం పలుకుతున్నాం. ఇది ఒక నాంది. రాబోయే రోజుల్లో వసుదైక కుటుంబం అంటే ఇదే. పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ మనందరం ధ్యానుల మధ్యన కలిసి చేసుకుంటే ఆ ఎనర్జీ, ఆ శక్తి వాళ్ళు ఆహ్వానం పలకడానికి వచ్చారు. పత్రిజీ ఫిలిప్స్. సో పొద్దు నుంచి చాలా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్ స్టార్ట్ చేసి విజయభాస్కర్ రెడ్డి సారే మర్చిపోయారు. మరి సార్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు పత్రిజీ ఫిలిప్స్ గురించి. సో ఎందుకంటే మరి ఇంత ఈ క్రియేషన్ జరిగింది. ఈరోజు మనం అందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, 10 సార్లు గుర్తు చేసుకుంటున్నాం, అవునా కదా? కానీ పత్రి గారు ఆయన లైఫ్ ఏంటి, ఎట్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని క్రియేట్ చేశారు, పత్రి సార్ ఎలా మారం సార్ని కలిశారు, ఎలా విజయభాస్కర్ రెడ్డి గారు సార్, ఎలా దామోదర్ రెడ్డి గారిని కలిసారు, వీళ్ళ ఎలా పత్రి సార్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు, ఇన్స్పైర్ ఇంతగా చేస్తున్నారు. ఈ స్టోరీ తెలియాలా వద్దా? మనకే కాదు ప్రపంచానికి కూడా తెలియాలి కదా, అవునా కదా? సో సీరియస్గా చెప్తున్నా, ఇది మనం 2023లో స్టార్ట్ చేసాం. కొన్ని అనివార్య కాలం వల్ల ఆగింది. 1 ఇయర్ నుంచి నేను చేయడానికి ప్రయత్నిస్తున్నా సార్. నిజంగా ఈరోజు సభాముఖంగా చెప్తున్నా సార్, చాలా కష్టపడుతున్నాను సార్. నా వల్ల కావట్లేదు. నేను వదిలేద్దామని 100 సార్లు ఆలోచించాను, వదిలేద్దామని. నా వల్ల కావట్లేదు సార్. సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నా, ఏదైనా యాక్షన్ తీసుకోండి. 1 ఇయర్ నేనే టేకప్ చేసి ప్రయత్నిస్తున్నా. చాలా కష్టమవుతుంది. ఎంత తిరుగుతున్నా అంటే అంత తిరుగుతున్నా, అందరిని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, బతిమలాడుతున్నా, అడుక్కుంటున్నా, అన్నీ చేస్తున్నా నేను. కానీ మరి ఎందుకో తెలియదు, అది జరుగుతుంది 10 సార్ విషయంలోనే. ప్లీజ్ దయచేసి మీరు కొంచెం దీని గురించి ఏదైనా చేస్తే సార్. పత్రిజీ ఫిలిమ్స్ ముందుండి మారం శివప్రసాద్ గారు మేమందరం మొదలుపెట్టిన మాట వాస్తవం. ఒక 10 రీల్సా దాన్ని ఏమంటారు, 10 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్ తీశారు. లాస్ట్ టైం మనం 2023లో కదా, 23లో డిస్ప్లే కూడా చేసాం.
ఇప్పుడు ఆ 10 రీల్స్ దాని ఫస్ట్ ఏమంటారు 3 ఎపిసోడ్లు అయితే చేసాం సార్. సీజన్ సార్, ఫస్ట్ సీజన్. ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. ఆ బాబు నిజాయితీగా కష్టపడుతున్నాడు. మనందరం, ఎందుకంటే గురువు గారు జీవిత చరిత్ర ఎన్ని బుక్స్ చదివినా బట్ ఫిలిం రూపంలో వస్తేనే దానికి కొన్ని వచ్చే తరాలకు అది ఉంటుంది. మనందరం మళ్ళీ రివ్యూ చేస్తాం సార్. నేను మాట ఇచ్చాను, ఫస్ట్ సీజన్ నేను కంప్లీట్ చేసి ముందు పెడతాను సార్. నాకు నిజంగా చెప్తున్నాను సార్, నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నా దగ్గర ఉన్న ఆస్తులను అమ్మేసైనా సరే దాన్ని బయటకు తీసుకొస్తాను సార్. నేను ఇంకా అప్పులు చేసి దాన్ని బయటకు తీసుకురావాలా లేదా మీరు అందరూ సహకారం చేసి దాన్ని బయటకు తీసుకొస్తారన్నది మీ ఇష్టం సార్. కానీ అది బయటికి రావడం మాత్రం ఖాయం సార్. అది మీ ముందే చెప్తున్నాను. గట్టిగా నీ యొక్క విల్ పవర్కు మెచ్చుకోవాలి. మారం గారు మేమంతా మళ్ళీ రేపెల్లుండి కూర్చొని నీతో ఒక సపరేట్ మీటింగ్ చేసి రివ్యూ చేసి ఒకసారి మేము సాటిస్ఫై అయిన తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒక కమిటీ వేద్దాం. ఎందుకంటే వ్యక్తిగా చేయకూడదు. ఏది కూడా ఏంటంటే వ్యక్తిగా యాక్సెప్ట్ చేయ, ప్రతిదానికి ఒక కమిటీ లెక్క పక్క పర్ఫెక్ట్ 4 కలిసి చేస్తుంటే ఇప్పుడు సాయి కృష్ణారెడ్డి ఎవరినో పెడతాను ఆ కమిటీలో. ఒక కమిటీ చేసి పత్రిజీ ఫిలిం కూడా చాలా ఇంపార్టెంట్ చేద్దాం. అయితే ఈరోజు మీకు అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాను. ఎందుకంటే నిజంగా అంటే సారు పత్రిజీ ఫిలిం పట్టించుకున్నా విజయభాస్కర్ రెడ్డి గారే బాసు. సో అందుకని నేను నన్ను లాస్ట్ ఇయర్ నేను ఫిలిం కోసం పని చేస్తానంటే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు, లేదు వెంకట్ నువ్వు ధ్యానమహాయాగం వరకు నువ్వు ఏం చేయొద్దు అని నాకు చెప్తే నేను సైలెంట్గా ఉన్నాను. మళ్ళీ ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు. 1వ తేదీ నుంచి నాకు పర్మిషన్ ఇచ్చినారు చేసుకో అని. నేను చేయడం మొదలుపెట్టాను, అందరి డబ్బులు అడగడం మొదలుపెట్టాను. సార్కి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు. నేను ఏం చేశానంటే వెంకట్ని నమ్మి డబ్బులు ఇవ్వట్లేదు, పత్రి సార్ కోసం అందరూ డబ్బులు ఇస్తున్నారు. సో నేను ఎంత నిజాయితీగా ఉండాలి సార్, నిజాయితీ నేను ఎట్లా ప్రూవ్ చేయాలి? అందుకోసం నేను ఏం చేశానంటే pathrijfilms.com అని వెబ్సైట్ క్రియేట్ చేసిన. వెబ్సైట్ క్రియేట్ చేసి ఎవ్వరు డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళ పేరు వెబ్సైట్లో పెడుతున్నా. నేను ప్రతి రూపాయి సార్ వెబ్సైట్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా వెబ్సైట్లో పెడుతున్నాం సార్. ఎవ్వరు వెంకట్ని అడగాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా pathrijfilms.com ఓపెన్ చేయొచ్చు. ఈ నెల ఎంత ఖర్చు అయింది, ఈ రోజు ఎంత ఖర్చు అయింది మీరు వెబ్సైట్లోనే చూడొచ్చు. అంత నిజాయితీగా నేను ప్రతి విషయాన్ని పబ్లిక్గా మేము ముందు ఉంచుతున్నాం. సరే, అందుకే నేను ఏం చేస్తున్నట్టు ఉన్నదున్న పరంగా మన మారం శివప్రసాద్ గారు, సాయి కృష్ణారెడ్డి, కిషన్ రెడ్డి గారు, తర్వాత శైలజ మేడం, 4 ఒక కమిటీ చేద్దాం. నువ్వు ఎందుకంటే వ్యక్తి ఎంత పవర్ఫుల్ ఉండని వ్యక్తులకు మేము సపోర్ట్ చేయం, సంస్థ ఉండాలి. ఇలా యాప్ చేస్తున్నాం, దానికి ఇన్ఫోటెక్ ఫౌండేషన్ కాబట్టి మీరు కూర్చొని ఒక కమిటీ చలో ఫైనల్ చేశాం. మీరు 5 మంది కూర్చొని ఒక రిపోర్ట్ జూమ్లో మీటింగ్ పెట్టుకొని ఈ రోజు వరకు ఏముంది పరిస్థితి, అకౌంట్స్ అంతా చూపియండి, చూసేస్తుంటే మనం ఫార్వర్డ్ తీసుకుపోదాం. ఓకే బస్? కరెక్ట్గా చెప్పట్లు కొట్టండి. నేను డైరెక్టర్గా ఈ ఫిలిం ఎందుకు చేస్తుందంటే పత్రి సార్ వల్ల నేను మళ్ళీ బతికని, ఇది నాకు కొత్త జన్మ. ఆయనకి నేను చేసే కృతజ్ఞత ఇది. నేను ఆయనకు కృతజ్ఞత చెప్పడానికి ఇది తీస్తున్నా. నా డ్యూటీ రాయడం తీయడమే, డబ్బులు కలెక్ట్ చేయడం డబ్బులు ఖర్చు పెట్టడం నా డ్యూటీ కాదు. ఓకే, మళ్ళీ నీకు కొత్త కమిటీ చేస్తున్నాము. అయిపోయింది. కొత్త కమిటీ పేర్లు చెప్పాను కదా, కిషన్ రెడ్డి గారు, సాయి కృష్ణారెడ్డి, శైలజ మేడం, మారం గారితో కమిటీ చేశాం. మీరు అందరూ కూర్చొని దాన్ని అంతా ఒక పర్ఫెక్ట్ చేసేయండి. చేస్తే 1 ఏప్రిల్ నుంచి ఆయన లాయరు ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా పర్ఫెక్ట్గా తీసుకుపోవాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, లెక్క పక్కగా ఉండాలి, బిగ్ వే పోవాలి. సగంగా కాంప్రమైజ్ వద్దు, చేస్తే పక్కా చేస్తాం సార్. నాకు డే 1 నుంచి మీరు అదే చెప్పారు సార్. ఎప్పుడు కలిసినా నాకు విజయభాస్కర్ గారు చెప్పిన మాట ఒకటే, డబ్బులు 1 రూపాయి కూడా తేడా రాకుండా జాగ్రత్తగా ఉండు, అవే నిన్ను క్రియేట్ చేసి అన్నీ అవే వస్తాయన్నారు సార్. నిజంగా చెప్తున్నాను సార్, ప్రతి రూపాయి మీరు అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఖర్చు పెట్టాను. అదే నేను వెబ్సైట్లో పెట్టాను సార్. రైట్. చివరగా మనం వివాహానికి వాళ్ళు మన అందరినీ ఆహ్వానం చేస్తారు, వారి సందేశం. నా పేరు జగదీశ్వర్ రెడ్డి. నేను 10 సంవత్సరాల క్రితం మెడిటేషన్లకు వచ్చిన ఒక కరపత్రం ద్వారా మెడిటేషన్లకు వచ్చినాను. వచ్చిన సంవత్సరానికి నాకు మెడిటేషన్ మంచిగా అనిపించి పత్రి సార్ తోటే ఇట్లా కొంచెం చిన్న మీటింగ్లో పాల్గొని సార్ ఇట్లా 1 సంవత్సరం అయి ధ్యానంలోకి వచ్చి నాకు పిరమిడ్లో ధ్యానం చేస్తే 1 గంట మంచిగా ఉన్నది. అదే పిరమిడ్ హౌసే కట్టుకుందాం అనుకుని పిరమిడ్ హౌస్ 2015లో స్టార్ట్ చేసి 16లో ఓపెన్ చేసిన. సార్ చేతిలో ఉండి ఓపెన్ అయింది. అంతలోనే మా అమ్మాయి కూడా బయటికి దేశానికి పంపిద్దాం, ఇప్పుడు పెళ్ళయ్యే అమ్మాయికే బయట దేశానికి పంపిద్దాం అనుకొని పైసలు పెట్టుకొని ఉన్నా. అదే పైసలతోటి పిరమిడ్ హౌస్ కట్టినాను. అంతకుముందుకేమో ఇది పిరమిడ్ హౌస్ కట్టాలన్నా లేకపోతే అమ్మాయిని బయటికి పంపించాలని నా అక్కడిక్కడ ఊళ్ళాటు ఉన్నది. ఇంక అంతలోనే ఆమె కనుక్కోకుండా బీడీఎస్లో వచ్చింది. ఆమె ఇప్పుడు పీజీ అయిపోయింది, డెంటల్ డాక్టర్గా ఇక్కడ ఆమ్నగల్నే చేస్తున్నది.
మ్యారేజ్ కూడా ఇక్కడనే పిరమిడ్ ప్రాంగణంలో చెప్తా సార్ చెప్తా ఆమె పిరమిడ్ మాస్టరు. అంటే 10 ఏళ్ళ సంది ఆమె ఆవిడ ధ్యానం చేస్తుంది. ఆమె ఇప్పుడు భగవద్గీత చెప్తుంది, సంగీతం నేర్పిస్తుంది పిల్లలకు, ఆన్లైన్లో భగవద్గీత నేర్పిస్తుంది. భగవద్గీత మార్నింగ్ 6:30 to 7:30 వరకు చెప్తుంది, ఫ్రీ క్లాసెస్. ఎవరికైనా పిల్లలు ఇప్పుడు ఆమె క్లాస్లో 8 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లల నుంచి 70 ఏళ్ళ పిల్లలు 70 ఏళ్ళ వృద్ధులాగా ఉన్నారు ఆమె మాస్టర్లు, ఆమె స్టూడెంట్స్. మా మిస్సెస్ కూడా ఆమె స్టూడెంటే, తల్లి కూడా ఆమె స్టూడెంటే. నేను జూమ్లో పాల్గొన్నాను. ఆమె పెళ్ళి ఇక్కడ, నా పెళ్ళి ఇక్కడ పత్రికారి శక్తి స్థల్ వద్దనే చేయండి అని ఆమె కోరుకున్నది కాబట్టి ఇక్కడనే చేస్తున్నాను. మీరు అందరు రావాల్సిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు. తెలుసు కదా జ్యోతి మేడం, పిరమిడ్ హౌస్ తెలంగాణలో మొట్టమొదటి ఇల్లు కట్టింది ఆవిడ. చప్పట్లు కొడదాం. ఆమె ఇల్లు చూడవలసిందే అందరు మీరు. పత్రిజీ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పిరమిడ్ హౌస్ ఆమన్ గల్లీలో చూడాలి అని చెప్పేవారు. ఆ వేలో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ మన ఇల్లు ఉందయ్యా అని ఎంతమందినో విదేశాల వెంబడి ట్రావెల్ చేస్తుంటే వాళ్ళని, ఏ డిస్టిక్ వాళ్ళనైనా ఏ స్టేట్ వాళ్ళనైనా అలా తీసుకొచ్చేవాళ్ళు. మన పిరమిడ్ హౌస్ అయ్యా ఇది. 2 నిమిషాల ముందు నాకు ఫోన్ వచ్చేది, పత్రికారు వస్తారంట మేడం మీ ఇంటికని. నేను అప్పుడు షాపులు ఉంటాను, హాస్పిటల్ ఉంటాను, ఇంట్లో ఉంటాను, వేరే ఊళ్ళు ఉంటాను. అలా ఎన్నోసార్లు లెక్కనేనన్నిసార్లు హౌస్ విజిట్ చేయడం జరిగింది. ఇలా చాలామంది వస్తున్నారంటే ఒక మాట అన్నారు, నీ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు మేడం, నువ్వు చాలా గ్రేటు, మీ ఇంటికి రాబో కాలంలో ఇంకా గొప్ప యోగి వస్తాడు పిఎం అన్నాడు. మరి ఎప్పుడు వస్తారో వెయిటింగ్ చేస్తున్నాం. అలా అన్న పిరమిడ్ హౌస్ కట్టుకోవడానికి అంత భాగ్యాన్ని కల్పించిన పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మేము మెడిటేషన్లోకి రావడంతో మా పిల్లలు కూడా మెడిటేషన్లోకి రావడం, పెద్దమ్మాయికి మెడికల్ సీట్ రావడంతో మేము పిరమిడ్ హౌస్ కట్టడం, అదే మళ్ళీ చిన్నమ్మాయికి మెడికల్ సీట్ ఫ్రీగా రావడం. హౌజు ఓపెనింగ్ రోజే అది పత్రిజీ గారు వచ్చి హౌస్ ఓపెనింగ్ చేశారు. ఆ రోజు ఎంబీబీఎస్ సీట్ కన్ఫర్మ్ అయింది. ఆమెది ఇప్పుడు చిన్నమ్మాయిది ఎంబీబీఎస్ అయిపోయింది. పీజీ కూడా నిమ్స్లో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. ఇప్పుడు 2 months ఆమె చేస్తుంది, అక్కడ పీజీ చేస్తుంది చిన్న పాప. అయితే మా పెద్ద పాప ఆధ్యాత్మికంగా నాకంటే ఎక్కువ, నేనే ఎన్నో క్లాసెస్ చెప్తాను, ఎన్నో ఊళ్ళకి వెళ్తాను, ఎక్కడెక్కడో ధ్యాన ప్రచారాలు మా షాప్ దగ్గర, హాస్పిటల్ దగ్గర చేస్తూ ఉంటాం. కానీ ఆమె ఇంకా గొప్ప యోగిని. ఎంత సాఫ్ట్గా, ఎంత వినయంగా, సమ్రతగా, చాలా చక్కగా బోధిస్తుంది భగవద్గీత శ్లోకాలు. ఆమె చెప్తుంటే ఇప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అవుతుంది, ఇంత గొప్ప బిడ్డని నేను కన్నానా, అసలు ఇంత బాగా చెప్తుంది, ఇంత జ్ఞానం నేను వింటున్నానే, అసలు నాకు తెలిసింది ఇంకా చాలా తక్కువ, దాంతోనే నేను నేర్చుకుంటున్నాను అనిపిస్తుంది. అట్లా డైలీ తను చెప్తూ, ఇక్కడ ఒక పెళ్ళికి వచ్చాను నేను 3 years బ్యాక్. వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాను అసలు ఇక్కడే మన పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఎంత బాగుంటుందని. అదే రోజు ఈ మైక్ నాకు ఒకరు ఇచ్చారు, మేడం మీ సందేశం చెప్పండి అని. ఇలా పిరమిడ్ వివాహాలు, మన పిరమిడ్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఇక్కడ చేస్తే పిరమిడ్ అనేది అందరికీ తెలుస్తుంది, ఆధ్యాత్మిక క్షేత్రం అందరికీ తెలుస్తుంది. రాబో కాలంలో నా పిల్లలు అమ్మాయిలు 2 ఉన్నారు, నేను ఇక్కడే చేయాలని ఉంది. మరి వాళ్ళు ఏమో ఒప్పుకుంటారో అనుకున్నాను ఆ రోజు, అదే చెప్పాను. కానీ ఆమెనే చెప్తుంది ఇప్పుడు నా పెళ్ళి ఇక్కడే చెయ్యి, ఏ ఫంక్షన్ హాల్ వద్దు, ఎక్కడ వద్దు, ఎక్కడైనా కల్తీ, ఇక్కడే చెయ్యాలి. పత్రిజీ సమక్షంలో నాకు ఈ స్టేజ్ కడతాలంటే ఒక ఎనర్జీ ప్లేస్ నాకు అంటది ఆమె. నాకు మహా జ్ఞానము, ఎలాంటి భయం లేకుండా జీవించిన రోజులంటే నాకు పత్రికారితో ఆ సాన్నిధ్యంలోనే నాకు వచ్చినాయి మమ్మీ. ఇంకెక్కడ నాకు దొరకలేదు, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో, ఏ పీజీలో కూడా దొరకలేదు. సార్ ఆధ్వర్యంలో లాక్డౌన్లో నేను భగవద్గీత బుక్ చదివి జ్ఞానాన్ని పట్టుకున్నా, ఇంతగా ఎదిగాను, ఇక్కడే చెయ్యండి అంటే ఈరోజు పర్మిషన్ కోసం మా అన్నగారి దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ కిషన్ రెడ్డి అన్నకు చెప్పి, తర్వాత దామోదర్ రెడ్డి అన్నకు చెప్పి, వీళ్ళందరికీ కూడా ఈరోజు పర్మిషన్ తీసుకుంటాం. ఫస్ట్ మనం చేస్తామంటే పర్మిషన్ ఇస్తారా? అసలు మా కాబోయే అల్లుడు కూడా అదే అడిగారు, అక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు చేశారా, మరి మా పెళ్ళి ఒప్పుకుంటారా, అసలు పాజిబుల్ అక్కడ వసతులు ఉంటాయా అని అన్ని రకరకాల క్వశ్చన్స్. ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. 50,000 మందికే ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాలకు. మాకు అకామిడేషన్ దొరుకుతుందా, అక్కడ ఎట్లా చేస్తారా ఆంటీ, మీరు తెలుసుకున్నారా అంటే ఈరోజు అడిగొస్తాను బాబు నేను అన్నీ అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాను. మరి అన్న అడగగానే చాలా చక్కగా చేసుకోవచ్చు, అన్ని అరేంజ్మెంట్స్తో మేము చేస్తాం, మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాం. దాట్ల హనుమంతరాజు గారు ఒక మాట అనగానే, మా విల్లా ఉందమ్మా, మా విల్లా వాడుకోండి, ఇంకా ఎంతమంది విల్లాస్ నేను అడిగి ఇప్పిస్తాను,
3 డేసా మీకు 2 డేసా, ఇట్లా ఆత్మీయ అనుబంధం, ప్రేమ, సేవ ఎన్ని దొరుకుతున్నాయి ఇక్కడ, బయట ఎక్కడ దొరకట్లేదు. నన్ను నా చుట్టాలు, నా అన్నలు చాలా ఇదిగా చేశారు. మా అమ్మ నాన్న కూడా మెడిటేషన్లోకి వచ్చారు, కానీ మా అన్నలు రాలే. అక్కడ అన్నలతో ప్రేమ కోల్పోయినా కానీ పిరమిడ్ సొసైటీలో ఇట్లాంటి అన్నలతో ఎంతో ప్రేమను, నేను సేవను, మహాభాగ్యాన్ని, మహాజ్ఞానాన్ని పొందినాను. అసలు చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నా. ఎంతమంది అన్నలు అసలు కిషన్ రెడ్డి అన్నకు ఒక్క ఫోన్ చేస్తే, మధుసూదన్ రెడ్డికి అన్నకు చేసిన, ఏది విజయభాస్కర్ రెడ్డి అన్నకు చేసిన, మన ఫోన్ పోగానే ఫోన్ ఎప్పుడైనా ఎత్తకపోతే మళ్ళీ తనే రిటర్న్ చేస్తాడు అన్న. అంత బిజీగా ఉండి అంత పెద్ద బిజినెస్ మ్యాను. అసలు ఎన్ని వర్కులు చేసుకుంటూ ఆ మిస్డ్ కాల్ చూసుకొని మళ్ళీ ఏంటమ్మా ఫోన్ చేసినావు అన్నారు. పాప మ్యాచ్ అని కూడా చెప్పలే, ఒక మంచి మీతో పంచుకోవాలని చేసిన ఒక గుడ్ న్యూస్ అంటే అమ్మాయి పెళ్ళి కుదిరిందా అన్నాడు. ఎంత ఎక్స్పెక్ట్ చేశారు చూడు. అలా ఒకప్పుడు మరి నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో 5 డిస్టిక్లు ముమ్మరంగా ధ్యాన ప్రచారం చేశాను. పత్రికారు 2019లో నేను ఒకటి ధ్యాన అక్కడ సప్తాహం పెట్టాను, భగవద్గీత సప్తాహం ఆమన్గల్లో. దానికి నేను ఎలా చేశానంటే అరేంజ్మెంట్స్ ఎంతమంది మగవాళ్ళు కలిసినా చెయ్యరు, అంత పని చేసినాను. నేను గ్రేట్గా చెప్పుకోవట్లేదు, కానీ చెప్తే మీకు కూడా అది ఇన్స్పైర్ అని. 10,000 కరపత్రాలు, ధ్యాన ప్రచారానికి ఒక 5 లక్షలు పెట్టి ఒక రథం కొని ఊరు ఊరు పల్లెటూరు గల్లీ గల్లీ ఇంటింటికి తిరిగి భగవద్గీత సప్తాహం జరుగుతుంది. ధ్యానం అంటే రావట్లేదు, భగవద్గీత అంటే వస్తారు. అది కూడా వాసవి టెంపుల్ అంటే కనీసం వైశాసన్ వస్తారు అని పెట్టాను. 10,000 కరపత్రాలు పంచినాం. నేను 1000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. అంత అరేంజ్మెంట్ చేశాను. 50 మంది 60 మంది 70 మంది. 3వ రోజుకి ఇక్కడికి వచ్చాను. సార్ వచ్చిండు అని తెలిస్తే 2018లో అది విల్లాలో ఉన్నారు సారు. వచ్చి సార్ నేను ఏం పొరపాటు చేస్తున్నాను, ఇంకెట్లా ధ్యాన ప్రచారం చేయాలి, నా పొరపాటు ఎక్కడ జరుగుతుంది నాకు చెప్పండి గురువుగారు అని అడిగాను. నీవు చేసే కంటే 1000 రెట్లు ఎక్కువ చేస్తున్నావు, ఇంకేం చేస్తావు, నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు, నువ్వు చేసేది శ్రీకృష్ణ పరమాత్మ పని. నువ్వు ఊరికి 5 పాండవులను దొరికించుకో. అందరు కౌరవులు వస్తే ఎవరు వస్తారు, దుర్మార్గులు వాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు, కౌరవులు. ఊరికి 5 పాండవులను దొరికించుకో. నువ్వు గ్రేట్ వర్క్ చేస్తున్నావు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ వర్క్ చేస్తున్నావు అని ఆ రోజు చెప్పారు. అదే నెక్స్ట్ మంత్ ధ్యాన జగత్ మ్యాగజైన్లో వచ్చింది. అది చదివినాక నాకు విన్నబడి నాకు అనిపించింది, ఇంకా నేను చేసేది కరెక్టే, ఇంకేం లేదు చేయడానికి, ఇంకేం చేస్తాం. ఇదే మళ్ళీ ఇంకా 2019లో ధ్యాన జగత్ ఆఫీస్లో నాకేం చెప్పాడు, జ్యోతి మేడం అని పత్రి మేడం పక్కలే కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకో అన్నాడు మేడంని. వేసుకున్న తర్వాత 2020 నుంచి కాలు మీద కాళ్ళు వేసుకొని ఉండొచ్చు పిరమిడ్ మాస్టర్లు. ప్రచారం అక్కర్లేదు, మనకు పిఎంసి గ్రేట్ అది వస్తుంది వరకు. ఇంకా తిరగక్కర్లేదు మేడం, స్కూళ్ళు పల్లె తిరగక్కర్లేదు, ఎండకు తిరగక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు అన్నాడు. నిజంగా అదే వచ్చింది. పిఎంసీ వచ్చిన తర్వాత నా వరకు చాలా తగ్గిపోయింది. ఆన్లైన్లోనే చేస్తున్నాను. అన్న చెప్పాడు కదా డేటా జూము, ఇప్పుడు అంతా అదే నడుస్తుంది. వాట్సాప్ గ్రూప్లు, ఆన్లైన్, జూము, ఆ విధంగా నడుపుతున్నాము. మరి టైం లేదు కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ 24 అందరికీ, ఆత్మీయులకు అందరికీ, యోగుల సమక్షంలో, ఆత్మీయులు ధ్యానుల సమక్షంలో అమ్మాయికి మంచి వైబ్రేషన్లో జరగాలని ఆమె కోరిక. ఇది ఆమె కోరిక. ఈ నాన్ వెజ్ వాళ్ళు వీళ్ళంతా మధ్యలో కాదు మమ్మీ, మంచి ధ్యానుల మధ్య చేసుకోవాలి, పాజిటివ్ ప్లేస్లో చేసుకోవాలి, ఎనర్జీ ప్లేస్లో చేసుకోవాలి, గురువు సమక్షంలో నేను పెళ్లి చేసుకోవాలి, నాకు అక్కడే చెయ్యి, నాకు పెద్ద ఫంక్షన్ హాల్ వద్దు. మేమేమో ఎంత పెద్దవి చూస్తున్నాం, చాలా మంచి ఏసీ హాల్స్, చాలా గ్రాండ్గా చేయాలి, చాలా మంచిగా చేయాలి, కనివిని ఎరగని రీతిలో చేసుకోవాలి, అదే గిఫ్ట్ కదా, నా బాధ్యత కదా అనుకున్నా. కానీ అమ్మాయి ఇక్కడ కోరుకుంది. మరి మీ అందరు కూడా ఇక్కడ కూడా అన్ని ఏసీలు బీసీలు అన్ని పెట్టిస్తాం. అవన్నీ నథింగ్. ఇదే అసలైంది ఎనర్జీ ప్లేస్ అనే అమ్మాయి అన్ని ఏర్పాటు చేయొచ్చు. చాలా పాజిటివ్ ప్లేస్ లో జరగాలన్నది, పత్రిజీ శక్తి స్థల్లో జరగాలన్నది, యోగులు ధ్యానుల మధ్య జరగాలని కోరుకుంది. నిన్ననే ఒక సద్గురు ఆశ్రమంలో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి చూసినాం, అక్కడ జరిగింది. అరే మా అమ్మాయి కూడా ఎంత మంచి ప్లేస్ని కోరుకున్నది, అక్కడ వాళ్ళ గురువు దగ్గర ఆ అమ్మాయి చేసుకుంటుంది అని చాలా సంతోషపడ్డాను. మరి మీరంతా డిస్టిక్ అధ్యక్షులు, ఆర్గనైజేషన్స్, రిప్రజెంట్లు ఉన్నారు కాబట్టి అందరు కూడా ఈ పెళ్లికి అక్టోబర్ 24 అందరు రావాలని అక్టోబర్ 24 మీ అందరికీ కూడా వెల్కమ్ మరియు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. అయితే మీరు ఏం ఫికర్ చేయొద్దు, మేమందరం కలిసి
దగ్గరుండి పిఎంసి హిందీ తెలుగు లైవ్ పెట్టించి, అర్థమైందా? అరే మరి ఇది ప్రపంచాన్ని తెలవాలి. ఎగ్జాంపుల్ లైవ్ జోక్ కాదు, లైవ్ పెట్టించి ఒక మోడల్గా ఒక పిరమిడ్ మాస్టర్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారో దయచేసి మీరు అందరూ కంపల్సరిగా ఇదే ఆహ్వానం మేడం తరఫున నా తరఫున ఒక మంచి ఒక ఏమంటారు ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం. రాబోయే రోజుల్లో మీ అందరి పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఈయనే జరగాలి. అది నా కళ. కైలాసపురిలో ప్రతిది ఇక్కడనే జరగాలి. ప్రాపంచికంగా మీ ఊరు ఏదున్నా ఈడ చేసుకునే రోజు రావాలి. కాబట్టి ఇంకోటి, ఈసారి అమ్మాయితోటి భగవద్గీత డిసెంబర్ 25 నాడు కనీసం 200 మంది పిల్లలతో ఒక 45 నిమిషాలు భగవద్గీతతో మారుమోయే విధంగా ఈసారి ధ్యానమాయంలో ప్రణాళికలు చేస్తున్నాం. అమ్మాయి చాలా చిన్నపిల్లలకు బాగా చెప్తుంది. ఎలా జరిగింది ఈరోజు కార్యక్రమం? మార్నింగ్ నుంచి చాలా స్కీములు చాలా మనం విన్నాము. ఇవన్నిట్లలో కూడా మనం పాలు పంచుకోవాల్సిందే. నాకు ఈ మధ్య అందరు ఏమంటున్నారు, అక్క ఒకరు పిరమిడ్ అంటారు, ఒకరు శాకాహారాలు అంటారు, ఎన్నిట్లకి ఇవ్వాలి, మన ఊళ్ళో ఇవ్వాలి, కర్తాల్లో ఇవ్వాలి, డిస్టిక్లో ఇవ్వాలి అని ఇవే అంటారు. చెల్లె మనం తెచ్చుకోమా, పక్కొని పెళ్ళైనా కొత్త చీర తెచ్చుకుంటాం, మన పెళ్ళికి తెచ్చుకుంటాం, అక్క బిడ్డ పెళ్ళికి, చెల్లె బిడ్డ పెళ్ళికి, తమ్ముని బిడ్డ పెళ్ళికి, ఒక పెళ్ళికే కాదు అన్నిట్లో కొత్త చీరనే కట్టుకుంటున్నాం. మళ్ళీ ఇవి కూడా అట్లనే అనుకోవాలి, చెల్లె ఇవ్వాలి అన్నిట్లల్లో 100 రూపాయలు, 1000, 10,000, 1,00,000 ఎంతైనా మనకు తోసింది ఇవ్వాలి అంటున్నాను. ఈరోజు మార్నింగ్కి వెళ్ళి అన్నీ వింటుంటే నాకు కర్తాల్లో ఉండి ద్వారకా నివాస్లో నాకెందుకు అకామిడేషన్ అనుకున్నాను. మరి కిషన్ రెడ్డి అన్న చెప్పాడు, ఇక్కడ వచ్చినామంటే మన ఇల్లు కనిపించాలి, మనం ఒకరిని పంపిస్తున్నామంటే నా బెడ్ నా రూమ్ ఉంది నీవు ఉండాలి అన్నాడు. అందుకు గాను మేము 4 బెడ్స్ బుక్ చేస్తున్నాం సార్. 1,60,000 మా 2 అమ్మాయిలు నాకు 4,60,000 ఇదొకటి స్కీము మార్నింగ్ నుంచి విన్నది. అదే నా బిడ్డ పెళ్ళికి ఇవే గిఫ్ట్లు అనుకోండి. తర్వాత కేశవరాజు గారి ధ్యాన జగత్ మ్యాగజీను నా బిడ్డ పెళ్ళికి ఎంతమందికి రాని రిటర్న్ గిఫ్టులు అవే పెట్టేస్తాను నేను. 2,000 మంది రాని, 3,000 మంది రాని, 10,000 మంది రాని. మంచికో మ్యాగజైన్ అయ్యో ఆ నెల గుర్తు పెట్టుకో, అక్టోబర్ ఫుల్ ఒక 3,000 కొట్టు ఎక్స్ట్రా. ఆ ధ్యాన మ్యాగజైన్ ఏం ఇస్తాను. దాంట్లో అక్టోబర్లో మాదేంటంటే మా అందరి ఎక్స్పీరియన్స్ వస్తే సరిపోతుంది. వీళ్ళు ఎలా మెడిటేషన్లకు వచ్చారు ఏంటనేది అది పంపిస్తాము. ఇంకొకటి ఏంటి, శక్తి స్థల్ అన్నారు. శక్తి స్థలకు కూడా నాకు చాలా ఇష్టం ఉంది. పత్రిజీ శక్తి స్థల్కి మంచి పండు ఇవ్వాలి, నేను మంచి పండు ఇవ్వాలి. అసలు ఈ పిరమిడ్ కట్టినప్పుడు నేను లేను. తర్వాత మళ్ళీ మారన్ సార్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఉంటే అప్పుడు అడిగితే 1,00,000 రూపాయలు ఇచ్చాను. పిఎంసి వాళ్ళు అడగగానే నా బట్టల షాప్లోకి వెళ్ళి 3 lakhs ఇచ్చాను. పిఎంసి అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు శక్తి స్థల కూడా నా హృదయపూర్వకంగా మంచి ఫండ్ ఇవ్వాలనుకున్నా. అది కూడా ఏంటంటే ఒక మిరాకిలు, నా పుట్టింటికి వెళ్ళి మా అన్నలు భాగస్వాములు పంచుకున్నారు, పొలాలు పంచుకున్నారు, నాకేం వద్దన్నాను. అయినా కూడా అది ఒక విధంగా నాకు వద్దన్నా కూడా నాకు వచ్చింది. కొంత 2 ఎకరాల పొలం అది వచ్చింది. వద్దను మీరే తీసుకోండి నాకు మంచిగా ఉంది అనుకున్నాను. 2 ఎకరాలు అంటున్నారు కదా, ఎన్ని ఎకరాలు వచ్చింది? 2 ఎకరాలు. ఎలా అంటే మా అన్నలకి అంతకుముందు నేనంటే చాలా ఇష్టం. ధ్యానంలోకి వచ్చి శాకాహారము మా అమ్మ నాన్నని వెజిటేరియన్గా మార్చి నేను మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పిరమిడ్ కట్టిన తర్వాత నా మీద పడ్డది ఎలకిగా. ఈమె చూడు, ఈమె మారింది కాక మా అమ్మని మార్చింది, మా నాన్నని మార్చింది. ఓ పిరమిడ్ కట్టింది. మేము ఇంటికి పోయి ఏం తినాలి. మాకు అంతకుముందు మేకలు వస్తుండే, కుందెలను వస్తుండే మా నాయన. ఎన్నెన్ని రకరకాల పక్షులు, రకరకాల జంతువులు మా ఇంట్లో. ఇన్ని మానేసింది. అసలు ఏం జోతో ఏమో, ఏం చెల్లెలో ఏమో. మా అంతకుముందు చాలా ప్రేమ, నేను ఇప్పుడు నేనంటే ప్రేమనే వాళ్ళకి అని అట్లా నాతో కట్టింగ్లో ఉన్నారు. నా పిరమిడ్ హౌస్ ఓపెనింగ్కు ఎంతమంది వచ్చిండ్రు, దేశ విదేశాలకు వెళ్ళి ఎంతమంది. మా అన్నలు మాత్రం రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు నేను అక్కడికి కూడా ఏమన్నాను, మా అన్నకి 2 కొడుకులు, నాకు 2 బిడ్డలు, మేము 3. మీకు కొంచెమే ఆస్తుంది, మీకు 2 అబ్బాయిలు, నాకొద్దు మీ ఆస్తి. అమ్మా నాన్నని మంచిగా చూసుకొని, నాకు కావాల్సింది ప్రేమ, అమ్మా నాన్నకు కావాల్సింది ప్రేమ, అది పంచి మీరు తీసుకునిరా బాబు అంటే నా మీద ఎంతసేపు ఇంకా ఇద్దని అది అని ఏం చేస్తే ఊరోళ్ళు మొత్తం నువ్వు భాగం తీసుకో అమ్మా, వాళ్ళు చక్కగా అవుతారు, ఫస్ట్ నువ్వు ఒక భాగం తీసుకో, ఆ కొడుకులు చక్కగా అవుతారు అని నాకు ఒక భాగం ఇప్పించారు. ఆ భాగం కూడా వద్దన్నా మా చిన్నమ్మ చిచ్చారు, నా ఎంబడి పడి రిజిస్ట్రేషన్ చేయించారు ఆ 2 ఎకరాలు.
ఆ 2 ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. దాన్ని ఎప్పుడైతే నేను అమ్మడానికి సిద్ధంగా ఉన్నా, ఎవరు తీసుకున్నా దాన్ని అమౌంట్ శక్తి స్థలికి ఇవ్వాలనుకున్నాను. అంతే కదా, నాకు ఎప్పుడు పోతే అప్పుడు మీ పాజిటివ్ ఎనర్జీతో అది అంటే అది ఆస్తి పత్రిజీ శక్తి స్థలది. అట్లా రేపే పోవచ్చు, ఎల్లుండే పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, పోవాలి కదా, అది ఇవ్వాలి. అది ఇప్పుడు ఎందుకు నేను క్రియేట్ చేస్తున్నా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీలో మంచి దానికి ఉపయోగపడే విధంగా మీ అందరి కూడా అక్కడ ఒక ఎనర్జీ పాస్ చేస్తే అది పోతే ఎక్కువనే వస్తుంది. ద్వారకా నివాస్కి ఏమైనా ఉన్నదా అందులో అని? ద్వారకా నివాస్ కంటే అది మా సొంతంగా 4 బెడ్స్ 60,000 60 శక్తి స్థల్కే శక్తి స్థల్కి ఇస్తాను. ద్వారకా నివాస్ 4 బెడ్స్ 60,000 బుక్ చేసుకుంటాను. ధ్యాన జగత్తు నా బిడ్డ పెళ్ళికి గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు, మార్నింగ్కి వెళ్ళి చెప్పిన ఈ 3 స్కీమ్లు ఇంక ఇవి ఓకే. ధ్యాన ప్రచారమా నేను చేసి మేడం చాలా వరాలు ఇచ్చింది, గట్టిగా చెప్పండి కొడదాం. అడగకుండానే వరాలని ఇచ్చింది ఆవిడ. చాలా అద్భుతంగా జ్యోతి మేడంకు నిజంగా ఈరోజు చివరగా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. నిజంగా 2 ఎకరాల భూమి ఈ ఏరియాలో అంటే చిన్న విషయం కాదు. అట్లా ఏదో ఎవరో వస్తుంటారు. మరొకసారి ఆ దంపతుల గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. ఇంకా ఇక్కడి నుంచి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. ట్రస్ట్ చైర్మన్గా ప్రతి జిల్లా నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకు, వారి బాడీస్కు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇదే యూనిటీతోటి, ఇదే సంకల్పంతో, ఇదే పట్టుదలతోటి ఆ మహానుభావుడు కన్న కలలు నెరవేర్చే వరకు మన నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని ఈ కైలాసపురిని అతి త్వరలో 2025 లోపల కంప్లీట్ చేసి భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రపంచానికి కైలాసపురి క్షేత్రాన్ని అంకితం చేసే వరకు మనది అదే లక్ష్యంగా పనిచేద్దాం. మీ జిల్లాలలో ఏ చిన్న ఏమన్నా సమస్యలు వస్తుండే పోతుంటాయి, ఏది కూడా పట్టించుకోవద్దు. ఈనొద్దు నన్ను కూడా అంటారు చాలామంది, భాస్కర్ రెడ్డి గారు పిరమిడ్ ఎందుకు తిరుగుతున్నాడు, ఏమన్నా వస్తుందో అంటారు జనాలు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. పట్టించుకోవద్దు. ఏమైనా ఇంటర్నల్ ఇష్యూలు ఉంటే మొబైల్ వ్యాన్ వస్తుంది, 24 గంటలు రెడీ ఉండండి. ఐకమత్యం ఈ సంవత్సరం అంతా పిఎస్ఎస్ యొక్క లక్ష్యం ఐకమత్యం అనండి. ఐకమత్యం, క్రమశిక్షణ, అభివృద్ధి, ఈ 3 నినాదాలతో ఈసారి 2 గొప్ప కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి పత్రిజీ గారి అమృతోత్సవం జూలై 24 ఇప్పటి నుంచే రెడీగా అండి, చాలా గొప్పగా చేద్దాం ఈసారి. తర్వాత పత్రిజీ గారి యొక్క బర్త్డే, తర్వాత 22, 23, 24 3 రోజులు చేస్తున్నాం. 22 నాడు స్పెషల్ మీటింగ్ మంది. అట్లా జూన్ 22 మన మీటింగు. జూలై 24 పత్రిజీ అమృతోత్సవం, ఇంపార్టెంట్ కార్యక్రమం. జూన్ కూడా 22 పెట్టుకున్నాం. చిన్న కరెక్షన్ చేస్తున్నాను, వీలైన వాళ్ళు 21 రాత్రికి రండి. మేమందరం కూడా ట్రస్టీలో, నేను కూడా 21 నాడు ఇక్కడే ఉంటాం. కూర్చొని రాత్రికి మంచిగా పిరమిడ్లో ధ్యానం చేద్దాం. ఇంకా గ్రూపుగా డిస్కషన్ చేసుకుందాం. ఇంకేమన్నా ఒక జిల్లాకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. ఇక నుంచి 1 డే బిఫోర్ రాత్రి నేను కూడా వస్తాను. వీలైన వాళ్ళు రండి. 22 నాడు మళ్ళీ మాట్లాడుకుందాం. అమృతోత్సవం ఒకటి ఉంటుంది, సారు జన్మదినం ఉంటుంది, తర్వాత ఇంకేంది ఉంటుంది, మళ్ళా పత్రిజీ ధ్యాన మహాయాగం 2025 అద్భుతంగా కని విని ఎరగని రీతిలో అక్షరాల 1,00,000 మంది ధ్యానులతో ప్రపంచ శాంతికి పత్రిజీ శక్తి స్థల్లో ముఖ్యమంత్రి సమక్షంలో ఈసారి ఒక గొప్ప కార్యక్రమం చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం. దానికి ఇప్పటి నుంచే సమావేశం అయి ఈసారి కని విని ఎరగనంలో ధ్యాన మహాయాగం 2025 ఇంక ఈసారి మార్పు చేస్తున్నాం. 2025 పత్రిజీ ధ్యాన మహాయాగం మహిళలతో చేపియాలని చెప్పి మహిళలే ముందుండి ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మహిళా లోకానికి. వినూతనంగా చెయ్యాలి. ఏ పని చేసినా ప్రపంచంలో ఎవ్వడి చేయని విధంగా పిరమిడ్ మాస్టర్ చేయాలి, చరిత్రలో మిగిలిపోవాలి. మన కళ్ళ ముంగలనే కైలాసపురి అక్షరాల అభివృద్ధి కావాలి. అదే మన జీవిత లక్ష్యం. మరొకసారి మీరందరూ ఎంతో కష్టపడి దూరాల ప్రాంతాల నుంచి వచ్చి ఈ మీటింగ్ను సక్సెస్ చేసినందుకు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.